వైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తల వంచి నాతో ఏకీభవించి ఒక మాట ప్రార్థన చేయి. దేవా, మీ దాసును ఆడుకొని నాతో మాట్లాడయ్యా అని ఒక మాట అడగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. సర్వాధికారి అయిన మా తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవా, నీ పాదములు కొందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. కాలములను సమయాలను మీ స్వాధీనంలో ఉంచుకొని విశ్వచక్రాన్ని నడిపిస్తున్న దేవాతి దేవుడవు నీవు. ఏ సమయానికి ఎవరిని ఎక్కడ నిలవబెట్టాలో నువ్వు నడిపిస్తూ ఉన్న నాయకత్వాన్ని బట్టి కోట్ల కొలది వందనాలు దేవా. కొంతకాలం తర్వాత మరలా ఈ సంఘంలో ఇలాగ ఉపదేశించటానికి మీరు చేసిన గొప్ప మేలు కొరకై నీకు శిరస్సు వంచి కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఈ పరిచర్యలో నా తండ్రి విస్తరణ జరిగించి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో అడుగుపెట్టే కృపనిచ్చావు, అందుకై వందనాలు. మీరు చేసిన మేలులను తలపోసుకుంటూ కృతజ్ఞతా భావంతో మేమందరం సమకూడాం నాయన. ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను మహింపరుచుకున్నాం, అందుకై స్తోత్రాలు. ఆరాధించిన వేళ అభిషేకమై మా మీదకి దిగి వచ్చారు, అందుకై స్తోత్రాలు నాయన. తిరిగి వాక్యోపదేశంలోనికి వెళుతుండగా చదవబడిన లేఖన భాగాన్ని విరిచి ఆశీర్వదించి మాకందరికీ వడ్డించండి దేవా. నాకు కనబడు, అందరికీ కనబడు, నాతో మాట్లాడు, అందరితోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును ప్రతి బిడ్డకు దయచేయండి. ఉపదేశం రాకుండా అడ్డుపడుతున్న అంధకార దురాత్మ దయ్యపు కార్యాలను నజరేయుడుగా ఇస్తున్న నామములో బంధిస్తున్నాను. ఈ ప్రాంగణం అంతా నీ మహిమ ఆవరించునుగాక. వాయిద్యకారులను దర్శించునుగాక. ఈ చదవబడిన వాక్యము యెషయా ప్రవచన గ్రంథం. యెషయా అనే భక్తుడు రాశాడు. ఇందులో బోలెడన్ని ప్రవచనాలు ఉన్నాయి. యేసయ్య పుట్టుక గురించి ఉంది, యేసయ్య మరణం గురించి ఉంది, యేసయ్య శిలువ త్యాగం గురించి ఉంది, యేసయ్య పునరుద్ధానాన్ని గురించి ఉంది, దేవుని రాకడ గురించి ఉంది. దేవుని రాకడ అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఇదే భూమి మీద దేవుడు జరిగించే ఘట్టం గురించి ఉంది. ఇలా బోలెడన్ని విషయాలు ఈ యెషయా ప్రవచన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో నీ గుడారపు స్థలములను విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలను నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, మేకులు దిగగొట్టుము, కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు అన్నాడు. ఇది ఈరోజు దేవుడు ఇక్కడ ఉన్న మీకును ఈ సంఘానికి దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానం అనుకోండి. ఈ వాగ్దానాన్ని అక్షరాల నా తండ్రి నెరవేర్చునుగాక. ఇక్కడ ఏమన్నాడంటే, కుడికి ఎడమకు వ్యాపించెదవు, నీవు నీ గుడారపు తెరలను నిరాటంకంగా సాగనివ్వు. నువ్వు ఒక పరిధి పెట్టుకోవద్దు, ఆ సరిహద్దులు విశాలపరచు. విశాలత పరచబడే కొంది నువ్వు చేయాల్సింది ఏంటంటే, అది చెదరిపోకుండానట్లు దానికి మేకులు దిగగొట్టుము అన్నాడు. అంటే దేవుడు మనల్ని మన దగ్గర కోరుకుంటుంది ఏంటంటే అభివృద్ధి, విస్తరణ, ఫలింపు అనేదాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాము హవ్వతో మాట్లాడుతూ ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని మీరు ఆకాశ పక్షులను సముద్ర చేపలను ఏలుదురుగాక అని పల్లికెను అంటాడు 26వ వచనం. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. అప్పట్లో వాళ్ళ ద్వారా దేవుడు చేయాలనుకున్న పని. వాళ్ళని భౌతికంగా దేవుడు సంతానాన్ని కని అలా చేయాలనుకున్న అదే దేవుడు ఈరోజు మన విషయంలో ఆధ్యాత్మికమైన విధానంలో మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలని దేవుడు మన ద్వారా కోరుకుంటున్నాడు. కానీ మన జీవితాల్లో మనం గమనించినప్పుడు ఏం చేస్తామంటే
విశాలపరచబడటం, అభివృద్ధి చెందటం అనే దాన్ని పక్కన పెట్టి కొన్ని హద్దులు పెట్టుకొని హద్దుల్లో మనం ప్రయాణం చేయటం మొదలు పెడతాం. హద్దు అంటే మీరు చాలా గట్లు ఉంటాయి కదా, గట్టు హద్దు రాయి అంటారు. ఎవరన్నా హద్దు రాయి పీకారంగా, ఇది మా హద్దు, ఇక్కడ రాయి ఉండాలిగా, దీన్ని ఎందుకు తీసేసావు అని వాళ్ళ హద్దు రాళ్ల గురించి మాట్లాడతారు. వర్షం వచ్చి కాలువలో నీళ్లు పారుతాయి అనుకో, మా ఇంటి మీదకి నీళ్లు వచ్చినాయి అని కాలువల హద్దుల గురించి మాట్లాడతారు. నీ నీళ్లు నేను మొయ్యాలా, వీళ్ళేందో భుజాల మీద మోసినట్టు, మీ నీళ్లు మేము మొయ్యాలా అని వాళ్ళతో తగ్గు పెట్టుకుంటారు. అంటే హద్దు అనే మాటని మనం చెప్పుకోవాలంటే ఒక కట్టడ, లిమిట్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇంగ్లీష్లో బౌండరీ అంటారు, ఒక లైన్. అట్లా పెట్టుకొని మనం ఏం చేస్తామంటే ఇంకా అదే నా జీవితానికి అని అన్నట్లుగా మనం కూర్చుంటాం. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, కొన్ని సంవత్సరాలుగా ఈ పరిచర్య జరిగిపోతుంది. చిన్నగా ప్రారంభమైన పరిచర్య కొంతవరకు అభివృద్ధి చెందటానికి మీరు ప్రయాసపడ్డారు. మీకు నా కృపను తోడై ఉంచి నేను విస్తరింపజేశాను. అయితే ఇక రాబోతున్న సంవత్సరంలో నేను మీ ద్వారా కోరుకుంటుంది ఏంటంటే, విస్తరణ కాదు, బహు విస్తరణ కోరుకుంటున్నాను. విస్తరణ వేరు, బహు విస్తరణ వేరు. ఆనందం వేరు, మహానందం వేరు. ఆనందం అంటే సామాన్యమైన ఆనందం, కానీ మహానందం అంటే హద్దు లేనంత మహానందం. అలానే విస్తరణ వేరు, బహు విస్తరణ వేరు. దైవజనుడు షాలేం రాజు అన్న గురించి చాలామంది అనుభవజ్ఞులైన దైవజనులు, ఆత్మీయతగా ఆలోచించే దైవజనులు చాలామంది ఆయన దగ్గర వెంబడించే వాళ్ళను కానీ ఆయనను కానీ కలిసి ఎక్కువ శాతం మంది అడిగినది ఏందో తెలుసా? అనతి కాలంలో ఇంత అభివృద్ధి ఎలా జరిగింది ఈయన ద్వారా? ఎప్పుడన్నా విన్నారా మీరు ఈ మాట? విన్నారా? వింటే చేయొచ్చు. వినలేదా? అదిగో కొంతమంది ఉన్నారు. కొంతమందితో ఆయన పరిచర్య గురించి, అన్న పరిచర్య గురించి మాట్లాడినప్పుడు, సార్ షాలేం రాజు గారు నిన్నగాక మొన్నొచ్చినోడు ఇంత విస్తరణ ఎలా జరిగిందంటే, కడుపులో కక్ష పెట్టుకొని దురుద్దేశంతో మాట్లాడేవాడేమో సంఘాలను ఊడ్చుకున్నాడు అని విమర్శించడం మొదలుపెట్టాడు. లేదు, ఒక వ్యక్తికి దేవుని కృప తోడై ఉంటే తప్ప ఇంత విస్తరణ జరగదు అనుకున్నవాడేమన్నా. దైవజనుడు షాలేం రాజు గారు దేవునికి అప్పగించుకున్న విధానం చాలా గొప్పదండి. అందుకే ఆయన్ని తక్కువ టైంలోనే దేవుడు విస్తారంగా దీవించాడని చెప్పాను. సంకుచితమైన ఇరుకు మనస్సు కలిగిన వాడేమన్నా జనాన్ని ఊడ్చుకున్నాడన్నాడు. కానీ అలా కాకుండా దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండి దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో గుర్తించిన వాడేమన్నా చెప్పిన మాట ఏంటంటే, తక్కువ టైంలో దేవుడు ఆయన్ని విస్తరించడానికి గల కారణం ఏంటంటే, దైవజనుడైన షాలేం రాజన్న దేవునికి అంతగా సమీపంగా దగ్గరయ్యి ఆయనకు విధేయత చూపించడం మొదలుపెట్టాడు కనుకనే దేవుడు వాడుకున్నాడు అన్నాడు. ఇప్పుడు విస్తరణ జరుగుతూ ఉంటుంది. సంవత్సరం గడిచే కొంది ఎంతో కొంత విస్తరణ జరుగుతూ ఉంటుంది పరిచర్యలో. కానీ దేవుడు కోరుకుంటుంది ఏందో తెలుసా? విస్తరణ కాదు కానీ బహు విస్తరణ కోరుకుంటున్నాడు. ఈ కడవరి దినాల్లో, అపోస్తలుల దినాల్లో మనం గమనిస్తే ఒకే ఒక్క ప్రసంగం అపోస్తలుడైన పేతురు చేస్తే, విద్య లేని పామరుడు, చదువు లేదు, చేపలు పట్టుకునే వృత్తి కలిగిన వాడు, దేవుడు పిలిచి చేపలు పట్టడం కాదు, నిన్ను మనుషులను బట్టే జాలరుగా చేస్తాను పీటర్ అని దేవుడు మాట్లాడితే, దేవుని మాటకు విధేయత చూపించి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థనాపూర్వకంగా ఉపదేశించడం మొదలు పెడితే, ఆ ప్రసంగం మెడిసిన్ అంటున్నదే అంటే, ఆ మెడిసిన్ అంటే అదే మందులు ఏదో ఇస్తామంట కదా, ఎలర్జీ వచ్చింది మాయ అన్నాడు. నేను ఎలర్జీకి మందులు వేయటం మీద నీకేం మైండ్ పోయింది పోరా బాబు అన్నాడు. అంటే మాయ టనబాకు, నీ దండం పెడతాను, నువ్వు అయిపోతే నేను తేడాపడతా మాయా అని చెప్పని వెంటనే ఆయన కాళ్ళ మీద పడ్డాడు. వీడు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి దేవుడు కలుగు చేసుకొని కార్యం చేయటం మొదలుపెట్టాడు. ఈ రోజుల్లోనూ ఉన్న అగచాటుల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీళ్లలో ఏ చెట్టుకో పొట్టుకో దండం పెట్టినా మేలు జరిగింది బాబు. పెద్దోళ్ళు అంటారు, ముక్కున్నంతకాలం పడిచం పట్టిద్దని. దేహంలో ఉన్నంతకాలం రోగాలు వస్తాయి, భూమి మీద ఉన్నంతకాలం అప్పులు, అగచాట్లు వస్తాయి, గొడవలు, సమస్యలు, కష్టాలు ఇవన్నీ వస్తాయి. కానీ ఇవి కాదు. మానవుని జీవితం ముగించబడిన తర్వాత తీర్పులోనికి వెళతాడు. దాని గురించి ఆలోచించాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నీ జీవితం ముగించబడిన తర్వాత అప్పుడుంది. ఇప్పుడేముంది? ఎన్నిసార్లు అగచాట్లు రాలా, ఎన్నిసార్లు పోలా, ఎన్నిసార్లు అప్పులు కాలా, ఎన్నిసార్లు పోలా, ఎన్నిసార్లు కష్టాలు రాలా, ఎన్నిసార్లు పోలా, ఎన్నిసార్లు అన్నలదమ్ముల మధ్య తోడికోడల మధ్య గొడవలు పడలేదు, మళ్ళీ మనించి కాలేదు. ఇవన్నీ జరుగుతాయి కాలచక్రంలో. అది కాదు, మానవునికి మరణం ఉంది. మరణించిన తర్వాత చనిపోయిన ప్రతి మానవుడు దేవుణ్ణి గుర్తించకపోతే నిత్య నరకాగ్ని గుండానికి పోతున్నాడు. దేవుణ్ణి ఎరిగినవాడు పరలోక రాజ్యానికి పోతున్నాడు, దేవుని వాక్యం చెప్పిన మాట. అందుకోసం దేవుని గురించి మనం అవగాహన చేసుకోవాలి, అద్దు పెట్టుకోకూడదు. నేను నమ్మిన ఆయన సత్యంగల్లా సామ్యాలే, నేను నమ్ముతున్న స్వామి సత్యంగల్లా ఓడేలే, తల్లి మంచిదేలే, ఆ దండం పెట్టుకుంటే నగసాట్లన్నీ పోతుంటే ఒకవేళ భౌతిక సంబంధమైన నగసాట్లు పోతాయేమో, కానీ పాపం మాత్రం పోదు. పాపము పోవాలంటే రక్తము లేకుండా పాపము తొలగించుట అసాధ్యమన్నది హెబ్రీలకు రాసిన పత్రిక. ఏ రక్తము? ఎడ్ల రక్తమా, గొర్రెల రక్తమా, మేకల రక్తమా అంటే 10వ అధ్యాయం 4వ వచనంలో హెబ్రీలకు రాసిన పత్రికలు అంటాడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన పాపము తీసివేయుట సాధ్యము అంటాడు. మరి ఎవరి రక్తం కావాలంటే పరమాత్ముడైన దేవుడే నరావతారిగా భూమి మీదకి వచ్చి మానవులందరి పాపముల కొరకు యజ్ఞమును జరిగిస్తే ఆ పాపము లేని పరిశుద్ధమైన రక్తము ద్వారా ప్రతి మానవుని పాపం తొలగిపోతుంది. ఇప్పుడు ఆ రక్తం కావాలి. అన్న బాడాడు కదా, ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా, ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా, పాపాలనే కడిగి శాపాలనే బాపి, శాపాలనే బాపి నా యేసు రక్తము పరిశుద్ధపరచును, నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము. యేసు రక్తము, యేసు రక్తము. హల్లెలూయా. మన టైం లేదు, లేచ బాగా పాడుతున్నారు, దేవునికి స్తోత్రం. ఏ నరుని రక్తమైన అన్నాడంటే ఏ మానవుని రక్తం కూడా మన పాపాలని కడగలేదు. మరి ఏ రక్తం కావాలి అని అంటే పరమాత్ముడైన దేవుని రక్తమే భూమి మీద చిందించాలి. అందుకే 2026 సంవత్సరాల క్రితం పరలోకమందు ఎవరూ సమీపించరాని తేజస్సులో ఉన్న ఆ దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని నరావతారిగా భూమి మీదకి పంపిస్తే ఆయన భూమి మీద నరావతార్యమైతే భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాల భూమి మీద మన వలె జీవించి మనందరి పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. మనం చేతల ద్వారా చేసిన పాపానికి ఆయన చేతల్లో మేకులు, కాళ్ళ నడక ద్వారా చేసిన దానికి కాళ్ళల్లో శీలలు, తలంపుల ద్వారా చేసినందుకు శిరస్సుకు ముళ్ళ కిరీటం, దేహమంతటితో చేసిన పాపమును బట్టి దేహమంతా నాగలిసాళ్ల వలె దున్నబడినట్లు యజ్ఞమును జరిగించి ప్రాణం పెట్టి చనిపోయి మరలా మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఇంకా ఆయన తప్ప వేరే దేవుడే లేడు. ఇక మిగతా వాళ్ళు ఎవరన్నా ఉండని, వాళ్ళు దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు, అనిపించుకుంటున్న వాళ్ళు, అనిపించుకోవడానికి తహతహలాడే వాళ్ళే తప్ప వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళందరి జీవితాల్లో మనం గమనిస్తే మనలాగా ఎన్ని లోపాలు ఉన్నాయో మన జీవితాల్లో, వాళ్ళ జీవితాల్లో కూడా అన్ని లోపాలు ఉన్నాయి. అరిషడ్ వర్గాలకు దాసోహం అయిపోయారు. వాళ్ళు కూడా భార్య, పిల్లలు, కుటుంబం, సంసార సాగరంలో నలిగిపోయారు. కానీ యేసయ్య జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఏ పాపం లేని పరిశుద్ధుడు, ఆ జన్మ బ్రహ్మచారి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ప్రపంచానికి సవాల్ విసిరిన ఏకైక మగాడు మనగాడు యేసు.
యేసు గురించి ప్రకటించేవాడు ఎందుకంత దమ్ముగా ప్రకటిస్తాడో తెలుసా? ఆయనలో వీసుమంత కూడా లోపూచి వ్యవహారం లేదు, రాజీ పడిన వ్యవహారం లేదు. పుట్టుక మొదలుకొని ప్రవర్తన వరకు, మరణం మొదలుకొని తిరిగి జయించడం వరకు వీసుమంత కూడా ఆయనలో తేడా లేదు. కనుకనే యేసు ఈరోజు ప్రపంచంలో 65% మందికి దేవుడు దేవుడు అని ఆరాధించడానికి కారకుడయ్యాడు. ఈరోజు ఒకవేళ ఇంకా యేసును నమ్ముకోకుండా నేను నమ్ముకున్న దేవుడే గొప్పడు, నేను నమ్ముకున్న తల్లే, నేను నమ్ముకున్న అమ్మోరే గొప్పది అని చెప్పని అక్కడ కూర్చుంటే నువ్వు చేయాల్సిన పని ఏందో తెలుసా? ఆ హద్దు దాటి నిజ దేవుడు ఎవరో గుర్తించాలి. అలా నువ్వు ఆలోచించి ఒకవేళ నిర్ణయం తీసుకోగలిగితే ఆ నిజ దేవుడు ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను నమ్ముకొనడం ద్వారా నీ జన్మ కర్మ పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములన్నీ కొట్టివేయబడతాయి. నీ హృదయంలో చెప్పలేనంత, చెప్ప సఖ్యము కానంత ఆనందం నింపబడుతుంది. మనశ్శాంతి లేక బ్రతుకుతున్న, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఒక అతను డాక్టర్ గారి దగ్గరకు పోయాడంట. క్యూ కట్టారు, టోకెన్ల ప్రకారం వస్తుంటే వరుస పెట్టి వచ్చారు. ఒక ఆయన వచ్చి కూర్చున్నాడంట. కూర్చున్నాక ఏంది బాబు అన్నాడంట. ఏం లేదు సార్, నాకేందో బాగోట్లేదన్న. ఏం బాగోట్లేదయా అన్నాడంట. ఏందో సార్, అస్సలు హుషారుంటలా, కాళ్ళు చేతులు గుంజపోయినటువంటి, గుడ్లు లాగినటువంటి, నాలికి గుంజినట్టుంటుంది, అసలు ఆ చికాకుగా ఉంటుంది. ఎవరన్నా కనపడితే కొట్టాలనిపించింది, సరే కొడదామనిపిస్తే కొడదామని కొట్టబోయేలేకే వదిలే జాలి అనిపించింది. ఎవరన్నా చూసినప్పుడు ఆపట్టి కొరకాలనిపించింది, కొరుకుదామని అంటే మళ్ళీ పొల్లు నొప్పులు పడితే అనిపించింది. ఏదో కలవరంగా ఉంటుంది. ఏం కలవరం అనుకున్నప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉన్నప్పుడు మళ్ళీ కలవరంగా ఉంటుంది. అలా కూర్చోలేను, నుంచోలేను, పండుకోలేను, పరిగెత్తలేను, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, నాకు అసలు బాధగా ఉంది సార్ అన్నాడంట. నాలుగు జాపు అన్నాడు, సెదస్కోప్ పెట్టాడు, చూశాడు, నాలుగు చూశాడు, గుడ్డు లాగి చూశాడు, అంతా బాగానే ఉందా సార్, రిపోర్ట్ రాస్తానని 4 రిపోర్ట్లు రాస్తే అది నార్మల్ వచ్చింది. చూసి అన్నాడు, ఏమయ్యా నీకు అంతా బాగానే ఉంది, అసలు నీ సమస్య ఏంది అన్నాడు. ఏముందండి, నా జీవితంలో నెమ్మది, సంతోషం, సమాధానం లేదు, అసలు నవ్వుదామంటే నవ్వే రావట్లేదండి అన్నాడంట. ఓరే, దీనికోసం ఇంత దూరం వచ్చామంటాయా? మన చిలకలూరిపేట సంత పక్కన ఉండే అక్కడ మ్యూజియం ఒకటి పెట్టారు, అక్కడ పోతే నవ్వకుండా ఉండేవాడికి 3 లక్షలు బహుమానం ఇస్తారంట, పోయి రావయా అన్నాడంట. అక్కడ పోతే నవ్వకుండా కనుక నువ్వు, అక్కడ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాం చూసి నవ్వకుండా వస్తే నీకు 3 లక్షలు ఇస్తారంట, పో. నువ్వు నవ్వకుండా వచ్చావనుకో 3 లక్షలు వస్తాయి, నవ్వేవనుకో నీ ప్రాబ్లం సాల్వ్ అయితే పో అన్నాడంట. సార్ ఒక మాట దగ్గరకు రండి అన్నాడంట. ఏం చేస్తావు, ఏంది కొంప తీసి కొరుకుతానావా ఏందన్నాడు. కొరకటం కాదు సార్, మీకు అన్ని డౌట్లు, దగ్గరకు రండి అన్నాడు. సరే నన్ను దగ్గరకు వస్తే చెవిటి తిప్పండి అన్నాడంట. ఆ చెవులు చెబుతున్నాడు, సార్ ఆడ జనం అందరిని నవ్వించేది ఎవరు అనుకున్నా, నేనే సార్. ఆడేమో జనం అందరినీ 3 లక్షలు, నవ్వనోడికి 3 లక్షలు అని చెప్పని ఫీజు పెట్టి జనాన్ని అందరినీ పిచ్చగా నవ్వుతుంది, నేనే అందరిని నవ్వుతున్నాను కానీ నా జీవితంలో నవ్వులేదు సార్ అన్నాడంట. సంతోషం, సమాధానం నువ్వు ఎక్కడ తిరిగినా దొరకదు, ఒకే ఒక చోట దొరుకుతుంది, అది ప్రభు అయిన యేసుక్రీస్తులో. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం జగమంతా వెతికాను, జగమంతా చివరికది నీలోనే కనుగొన్నాను, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరినా. జగమంతా తిరిగాడంట, జనులందరిని అడిగాడంట, చివరికి నీ దగ్గర దొరికిందయ్యా అన్నాడు. ఈ పాట రాసిన ఆయన సాక్ష్యం ఏంటి, ఆయన కాశీ నుండి కన్యాకుమారి దాకా తిరిగాడంట. బాయ్, సంతోషం ఎక్కడ దొరికిద్ది, సమాధానం ఎక్కడ దొరికిద్ది, ప్రశాంతత ఎక్కడ దొరికిద్ది అని అడిగాడంట. ఎక్కడ తిరిగినా ఎక్కడ దొరకలేదంట. తిరిగి చివరికి ఎవరినైతే
ఫారిన్ దేవుడు, అమెరికా దేవుడు, తెల్లోళ్ళ దేవుడు, మాలోళ్ళ దేవుడు, మాదిగోళ్ళ దేవుడు, కులం తక్కువ దేవుడు అని తృణీకరించి ఊరు బయట వాళ్ళ దేవుడు అని అవమానపరిచి దూషణ పాలు చేశాడో, చివరికి ఆయన దగ్గరకు వచ్చినాక నిజమైన ఆనందం దొరికిందన్నాడు. ఈరోజు నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? యేసులో మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. తిప్పలు పడుతున్నావా? పడు. కొంతమంది మీకేదో చేశారు అనుకుంటుంది, పలానా చోట పోతే తిప్పేస్తారు. ఏం తిప్పేస్తారు? అంతరాలు కట్టించుకొని, తాయిత్తులు కట్టించుకోవటం, మధ్యరేత్రి పొలిమేర కాడపోయి దిగదొడవటం. నేను చెబుతున్నాను, ఎన్ని తిప్పలు పడినా వాటన్నిటిలో వీసుమంత కూడా ఫలితం ఉండదు. ఎందుకంటే మానవునికి ఉన్న ఏకైక ప్రాబ్లం, ఒకే ఒక ప్రాబ్లం, అది పాపము. పాపం అనేది రెండే రెండు అక్షరాలు, కానీ ఆ పాపం మానవునికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాపం రెండే అక్షరాలు, కానీ ఆ పాపం మనిషికి విజయం లేకుండా చేస్తుంది. పాపం అనేది రెండే రెండు అక్షరాలు, కానీ వ్యసన పరుని చేస్తుంది. పాండ్యం పోయి పసర తాగి వస్తే మందు మానుకుంటారు అని అంటే 3 సార్లు పోయా. 3 సార్లు పోయినా ఎప్పుడు కాలు ఎట్టిట్టే కానీ మళ్ళీ తాగటమే తప్ప మళ్ళీ మానుకునేది లేదు. ఏ కొందాం 5ంటికి పోతే మరి మధ్యరేత్రి 12, 1 గంట, తెల్లారగట్ల 2:30, 3 వరకు తాగేవాడిని బార్ షాపులో. ఒక డేకి వచ్చి 30,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు అయ్యాయి నా చేతిలో, బిజినెస్ ఫీల్డ్లో ఉండి. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్లు తాగి తలకు పోసుకొని బ్రతుకుతూ ఉంటే అది మానుకోవాలని చెప్పని హృదయంలో ఉండేది, బయటపడదామని. కానీ ఎట్లా బయటపడాలో తెలియదు. రకరకాల తిప్పలు పడి, ఎన్ని తిప్పలు పడినా లేదు. చివరికి దైవజనుడు షాలేం అన్న దగ్గరికి వేరే బ్రదర్ తీసుకొస్తే, ఆయన ద్వారా వాక్యమైన తర్వాత యేసు ప్రభుని హృదయంలోకి చేర్చుకున్న తర్వాత ఏందో స్విచ్ ఆఫ్దే లైట్ ఆగిపోయినట్టు ఆ బాప్తీసం పొందిన ఆ క్షణం నుంచి ఇప్పటికి 14 సంవత్సరాలు నా ఎడం చేత్తో కూడా దాన్ని అంటుకోకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. కొంతమంది అప్పుడప్పుడు అటుపోయి ఇటు వస్తారు. నాకు అలాంటి పరిస్థితి కూడా రాకుండా నా తండ్రి కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నెమ్మది, సంతోషం, సమాధానం, వ్యసనాల మీద విజయము, చేస్తున్న పనిలో సఫలత, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే యేసు దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే ముందు నీకున్న సమస్య పాపం అనే సమస్య, అది పోగొట్టడానికి యేసు మాత్రమే అర్హుడు, యోగ్యుడు. కాబట్టి సత్యం తెలుసుకునే విషయంలో అద్దు పెట్టుకొని ఆడనే కూర్చోబాకు. ఇప్పుడా మరి మా పేరు మీద గుడి కూడా కట్టారు అదినా అని అనబాకు. మీరు సొలస వెళ్ళండి ఎప్పుడన్నా, దానామూర్తిమ్మ అని నా భార్య పేరు మీద గుడి కట్టి ఉంది. నా భార్య పేరు మీద సొలస అనే ప్రాంతంలో మీరు సిరిమామిళ్ళ నుంచి వెళ్తూ ఉంటే, లేకపోతే లింగారావుపాలెం నుంచి వెళ్తుంటే ఈ ఊరు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంటే దానామూర్తిమ్మ తల్లి అని నా భార్య పేరు మీద గుడి కట్టి ఉంది. తీసి మొత్తం దెబ్బలో కొట్టి వాటినన్నిటిని వదిలిపెట్టి యేసు ప్రభు నిజమైన దేవుడని హృదయంలో చేర్చుకొని 14 సంవత్సరాలుగా ఆయన్ని ప్రకటించడం ప్రారంభించాము. నేను నా భార్య ఇద్దరం ఒకే రోజు బాప్తిజం పొందాం. కాబట్టి చెప్పండి, అద్దు పెట్టుకుందామా, అద్దు దాటి ఆలోచిద్దామా? అద్దు దాటి ఆలోచించాలి దేవుని గురించి. హద్దు పెట్టుకునే కొన్ని ఉన్నాయి. అమ్మాయి హద్దు ఆపు లేకుండా తిరగబాకే, పరువు పోద్ది, కుటుంబం ఉంది అని అంటది అమ్మ. అంటే ఆడపిల్ల 12 దాటి 11 దాటి 10 దాటి లేకపోతే రాత్రిపూట బజార్లో ముడి తిరుగుతుందనుకో, హద్దు మీరి ప్రవర్తిస్తుందని అర్థం. వచ్చే సంబంధాలు ఎగ్గొడతారు. కాబట్టి అలాంటి విషయాల్లో హద్దులోనే ఉండాలి. ఓకే, పరాయి ఆడపిల్లని మగపిల్లోడు బండి ఎక్కించుకొని తిప్పరాదు, దానికి ఒక హద్దు ఉంది. ఎందుకంటే ఏమీ లేకపోతే ఆ బండి ఎందుకు ఎక్కింది, ఇంతమంది బళ్ళు ఉంటే ఈ బండి ఎందుకు ఎక్కింది అని ఇలాంటివన్నీ బోల్డ్ లాజిక్కులు తీస్తారు కనుక హద్దు పెట్టుకోవాలి. అట్లా హద్దులు పెట్టుకునే కొన్ని ఉన్నాయి, వాటిని పక్కన పెడితే మనము హద్దు లేకుండా ఆలోచించాల్సినది సత్య దేవుని గురించి. రెండవ మాట చెప్తాను, నేర్చుకునే విషయంలో కూడా హద్దు పెట్టుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే కొంతవరకు నేర్చుకొని హద్దు పెడతారు. కొంతవరకు నేర్చుకొని హద్దు పెడతాడు. నేను టైలరింగ్ నేర్చుకుందామని పోయా. పోతే ఆయన ఎప్పుడన్నా బాని ఉక్కీసులు గుండీలు ఇస్తున్నాడు, దారకొండ ఇచ్చి కుట్టమంటున్నాడు.
3 సంవత్సరాలు. ఇప్పుడైతే యూట్యూబ్లో చూసి టక్కం కట్ చేసేలా కొడుతున్నారు. జాకెట్లు కొడతలా? ఏ ఇంటికన్నా ఒక మిషన్ ఉంటుంది, వాళ్ళు కొట్టపాని చినిగిపోయి అన్న కొడుతున్నారు. లేకపోతే పాల్లో ఏ ఒకటి అంచులన్నా కొట్టుకుంటున్నారు. ప్రతి ఇంట్లో మిషన్ ఉంటుంది. 3 సంవత్సరాలు కాజాలు గుండీలు బుక్కీసులు ఈ మాత్రమే గుట్టించేవాడు, ఆ చేతి పని చేయమనేవాడు. 3 సంవత్సరాలు అయిపోయినాక బద్దెంలో ఆడితే ఒక సొక్కా గుట్టించాడు. ఇక నేను నేర్చుకోను అని చెప్పని వచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకు చొక్కా కొడతా మాత్రమే వచ్చు, ప్యాంటు కొడతా నా చేతి కాదు. ఫుల్ టైలరా హాఫ్ టైలర్ ఇప్పుడు నేను? ఏందండి మొఖానే అంటారు. మళ్ళీ జనానికి ఏం చెబుతాను తెలుసా? నేను టైలరింగ్ కూడా కొడతానండి. ఏం అంచులు కుట్టినోళ్ళు టైలర్లే, ఫాల్స్ కుట్టినోళ్ళు టైలర్లే, జాకెట్లు కుట్టి డ్రెస్సులు కుట్టినోళ్ళు టైలరేనా? సంపూర్ణంగా నేర్చుకున్నవాడు కదా. అరే ఒక అద్దు పెట్టుకుంటారు, అద్దు పెట్టుకొని నేను ఇంక అంతకన్నా ఒకవేళ దైవజనుడు అయ్యా ఇట్లా కాదయ్యా, ఇట్లా చేయాలయ్యా, ఇట్లా చేయాలయ్యా, దేవుని ప్రణాళిక ఉంది నీ మీద, నువ్వు దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయాలి. యేసు ప్రసాద్ అన్న నేను తెలుసా? ఎడ్లపాడు ప్రాంతం ఐడియా ఉందా? ఆయన కానిస్టేబుల్గా చేస్తాడు, హోంగార్డ్గా. మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధానంలో చెప్తాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. దేవుడు ఈ సోదరి బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి, దేవా నన్ను కాపాడుము, బలపరచుమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యము చేశాడని మొదలు పెడతాడు. ఆయన చాలా సంవత్సరాలు ఒక సామాన్యమైన విశ్వాసిగానే కొనసాగాడు. ఆ తర్వాత ఏది ది పెంతెకొస్తు అనే మినిస్ట్రీల్లో, ఆ సహవాసంలో, అక్కడి నుంచి నాకు తెలిసి అన్నకి ఇంచుమించు ఒక 60 సంవత్సరాల వయసు అన్న ఉంటుంది. అన్న వచ్చి దగ్గరగా ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు. అప్పటి వరకు ఆయన సామాన్యమైన విశ్వాసిగా ఒక 30-35 సంవత్సరాలు సామాన్యమైన విశ్వాసిగా ఉన్నాడు. షాలే మన దగ్గరికి వచ్చినాక అన్న చెప్పే మాటలు విని నేర్చుకోవటం ప్రారంభిస్తే ఈరోజు ఆయన దైవజనుడుగా సేవ చేయటం ప్రారంభించాడు. ఈరోజు సేవకుడు ఆయన. ఎక్కువ ఏజ్లో ఉండి కూడా అన్న దగ్గరకు వచ్చి, అంత దూరం ఎందుకు, మన మోహన్ అన్న ఉన్నాడు. మన మోహన్ అన్న మీకు మంచి మోడల్, మీకు తెలుసో లేదో. వాస్తవానికి ఆయన మంచి ఎంగులో వచ్చాడా ఏంది సేవకి? అన్న వెంబడించే కాడే కూర్చుంటే ఇప్పటికి సేవ కూడా అయ్యేవాడు కాదు. నేను అప్పుడప్పుడు అంటాను, అన్న నువ్వు చాలా ధన్యుడు అన్న, చాలా ధన్యుడివి. ఒకరోజు తను వెంబడించే మినిస్ట్రీ పేరు చెప్పదలుచుకోలేదు కానీ అక్కడికి పోతే ఆల్ నైట్ జరుగుతుంది. ఆల్ నైట్ జరుగుతుంటే ఆల్ నైట్ కానీ పోతే మేము కూడా పక్కన కూర్చున్నాం. మోహన్ అన్న కూడా కూర్చొని అన్నాడు. ఆ పాస్టర్ గారికి నోరు పట్టకుండా తిట్టాడు. కానీ అలాంటి వ్యక్తిని దైవజనుడు షాలేము రాజు అన్న కాడికి వస్తే ఈరోజు 4 సంఘాలకి నాయకుడిగా దేవుడు వాడుకుంటున్నాడు. దీనికి కారణం ఏందో తెలుసా? నేర్చుకునే విషయంలో హద్దు పెట్టుకోవాలా. కొంతమందికి ఇంకేముందయ్యా, వయసు అయిపోయింది, పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఎల్లబుచ్చాలే అయ్యా, మరి ఆ ఎల్లబుచ్చుతా ఉండు జీవితాంతం. ఎలా పుస్తూ ఉండయా? దేవుని చిత్తం చేయబాకమ్మా, బంగారం చేయబాకరా తల్లి. మచ్చటంగా పొద్దున్నే లేచి పొలం పని పోతా ఉండు, మాడేడికి 200 తెచ్చుకుంటా ఉండు, అమ్మాయి నెల పుస్తూ ఉండు. పరలోకం పోయినా కిట్నే సింహాసనం మీద కూర్చొని, బిడ్డ రామ్మా, 4 పెళ్ళిళ్ళు చేసావు, బహుమానం ఇస్తారా అంటాడా? బహుమానాల పుస్తకం ఓపెన్ చేయాలని నేను చెప్పానంటే ఓపెన్ చేసి పేరు ఉంది ఏమో చూడంటే అసలు ఇందులో పేరే లేదు. అదేంటి ప్రభు, నేను మోహనాన్ని చర్చికి పోయానుగా, చర్చిలో కూర్చున్నాను, 1 గంట సేపు చెప్పినా కూడా విన్నాను, మరి ఏందనుకున్నాను, నా పేరు లేకపోతే ఎట్టా చూడండి అని అంటే ఇందులో ఒక పేరు కూడా ఉండదు.
అంటే వాళ్ళ ఆలోచన ఏందో తెలుసా? యవనస్తులు మాత్రమే చేయగలరు, వయసు పోయిన వాళ్ళు చేయలేరు అని. మోషే దేవుని సేవకు వచ్చినప్పుడు ఎంత అయ్యా? 40 ఏళ్ళకి వచ్చాడు. 40 ఏళ్ళకి వచ్చి ఒకడు గుద్ది చంపాడు. మరేందనుకున్నా, ఇప్పుడు రమ్మంటావా అన్నాడు. ఆ దెబ్బతోటి బిత్తరపోయి మిద్యాను దేశం పారిపోయాడు. గొర్రెలను కాసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు దాకా రాజవస్త్రాలు వేసుకొని కోపాపడి తీసి మీసాల మేలేసి సంపంగనం అని రాసి రాజరకంలో తిరిగినోడు చిన్నగా మావాళ్ళ ఇంటి దగ్గర ఏదో అంటారు చూడండి, అత్తగారి ఇంటికి పోతేనంట పెత్తనమన్న చేయాలంట, పేడకళ్ళు తీయాలంట. లేకపోతే మోషే అన్న ఫస్ట్ జైలు, రెండోది చేశాడు పేడకళ్ళే వారం ట్రర్ అని లెగ్జెడ్గా ఈ పిలుతా. అన్నం తిందామని కూర్చుంటే మరదలు వచ్చి పిలిచేది, బావగారు నాకే ఎంత ఉంది బావగారు అని. అబ్బా అని తినే అన్నం ఆడబెట్టి ఆ జొన్నలో తీసుకుపోయి అదేనా మొత్తం దానికి జొన్నలు పెట్టి గెట్లు గిల్లేసి ఏం చేసాడు మొత్తం అయిపోయి ఇక ఫిక్స్ అయిపోయాడు. ఏమని అంటే, నా వల్ల కాదు, ఇక నా పని అయిపోయింది, 80 సంవత్సరాల వయసు వచ్చింది, ఇక వల్ల కాదని చెప్పని. ఫస్ట్లోనేమో ట్రర్ అన్నాడు కదా, ఇప్పుడు అట్టంటలా ట్రర్ అన్నాడు. టయానికి అన్నం లేక 4 మందం అయిపోయి ఇటు రారా అనేవాడు ఇతలాలా అంటున్నాడు, అతు పోలా అంటున్నాడు. ఏంది మా ఆయనకి ఏమైపోయిందని ఆమ అక్క బావగారికి ఏందైంది, ఏమైంది అమ్మాయి, మొదలు కాదు అత్తంతాలు ఏమంతాలు అయింది అని నేను చెప్పి, నాకు తెలిసి బావకు మైండ్ పోయినట్టుంది అక్క, వచ్చినప్పుడు ఎంత వచ్చాడో, నానేమన్నా తూకి ఒక 10 గొర్రె పొట్టేళ్ళను కొని యాడ్ చేస్తూ ఉన్నాడు, అట్టయ్య మంది చరించింది, ఆ మందని తీసుకొని పాపం పొలోమని పోతున్నాడు, ఆ కొండకు పోతున్నాడు, కొండ చుట్టూ తిరిగి వస్తున్నాడు, వైపుకి ఎంత చచ్చిపోయింది అని నేను చెప్పాను. ఇక అంతా అయిపోయిందని చెప్పాను, అద్దు పెట్టుకొని కూర్చున్నాడు. మన వయసు అయిపోయింది ఎంత అంటే 80. ఇవ్వను ఎట్టో గట్ట ఇంకేదన్నా దేవుడు కత్తి ఆ పిల్లలు కూడా ఎదిగొస్తే వాళ్ళని కూడా నైనికెడితి పెట్టుకొని ఇంకొక 200 గొర్రె పిల్లలు కొనుక్కొని వాటిని మేపుకుంటా కొనసాగుతాను నేను చెప్పి ఫిక్స్ అయిపోయాడు అద్దు పెట్టుకొని. ఇక నేను అంతకన్నా బాను అని. దేవుడు అప్పుడు ప్రత్యక్షమయ్యి మండుచున్న పొదలో నుంచి మాట్లాడాడు, మోషే నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలము, పాదరక్షలు నిలిచిరా, నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నశించిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి నేను నిన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఎన్ని సాకులు చెబుతాడో. నేను చెప్పింది వినవయ్యా, నేను చెప్పింది నేర్చుకో, నా మాటకి విధేయత చూపించు. మానవునికి నోరిచ్చింది నేను కాదా? 4 మాంద్యం కలిగిన వాడు నత్తి నేను తొలగించలేనా? జ్ఞానం నేను ఇవ్వలేనా? ఆరోగ్యం నేను ఇవ్వలేనా? ఆయుష్కాలాన్ని పొడిగించలేనా? ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు నేను పిలవగలను కదా అని అంటే, నువ్వు ఎన్నన్నా చెప్పు, ఎవరిని పంపాలనుకున్న వాళ్ళని పంపు, ఎవరిని తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళని తీసుకెళ్ళి, నన్ను మాత్రం తీసుకెళ్ళబాకు. కానీ ఒక దశలో ఎదురు తిరిగినప్పటికీ మరొక దశలో విధేయత చూపించి, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించి నేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు కనుకనే ఈరోజు బైబిల్ గ్రంథంలో మోషే చరిత్ర రాయబడి ఉంది. నీ జీవితాన్ని కూడా దేవుడు అలా చేయాలనుకుంటున్నాడు. ఇంతవరకే నేను నేర్చుకుంటాను, ఇంకెంతవరకే నేర్చుకుంటానని హద్దు పెట్టుకుని కూర్చోబాకు. నేను అప్పుడప్పుడు మోహన్ అన్నతో మాట్లాడుతూ ఉంటాను. నేర్చుకునే విషయంలో అన్నా మనం ఒక్కళ్ళ దగ్గర తల వంచితే, ఆ ఒక్కళ్ళ దగ్గర తల వంచి మనం నేర్చుకొని విధేయత చూపించగలిగితే, అది 1000 అవ్వచ్చు, లక్షలు అవ్వచ్చు, కోట్ల మంది ఎదుట తల ఎత్తుకునేటట్టు దేవుడు మనల్ని చేయగలడు. ఈరోజు దైవజనుడు షాలేమన్న దగ్గర నేర్చుకోవడానికి విధేయత చూపించి నేర్చుకున్న కారణాన్ని బట్టి ఇంతమంది నిలబడిన ఉపదేశం చేయడానికి కృప చూపించాడు దేవుడు. కొంతమంది ఇట్లా అని చెప్పి ఎంత చెప్పినా సరే వాళ్ళు గిరిగీసుకుంటారు. దారుణం చెప్పనా, కొంతమంది వాళ్ళ మైండ్లో ఏదో పెట్టుకొని మనకు దేవుని కృప వల్ల మనకు లేదనుకుంటున్నా దరిద్రం. దైవజనుడిని సైతం ఏం చేస్తారో తెలుసా? లీడ్ చేయడానికి మొదలు పెడతారు. పాస్టర్ గారు నీకు తెలియదు, నువ్వు మేము చెప్పింది చేయాలి. ఉన్న వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటే నాకు బాబాయ్ అవుతాడు, నాకన్నా పెద్ద ఆయన, నాకంటే దాదాపు ఒక 25 సంవత్సరాలు పెద్ద వయసు కలిగిన ఆయన. ఒకసారి స్తోత్రం చెబుతారా? అమ్మ మీరు అటు కూర్చోండిరా తల్లి, బుడ్డమ్మాయి
మీరు కూర్చోండి, మీకెళ్ళి చూస్తున్నారు. వాళ్ళని ఎవరు, వాళ్ళమ్మ ఎవరు, వాళ్ళని పిల్లలు దగ్గరకు పిల్లలు, ఎవరో ఒకళ్ళు పోరా, తీసుకో తల్లి, దగ్గరకు పిల్లరా. కూర్చోండి నాన్న, కూర్చోండి, మీరు చాలా మంచివాళ్ళు, కూర్చోండి. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏడ దాకా వచ్చాం? కానింక దాకా వచ్చాం. ఏం చెప్పుకున్నా? అదే మీరేదో చెప్పారు, మేము ఏదో విన్నాం. ఏం చెబుతున్నాను? అర్థం కాల అమ్మా. బాబాయ్ అవుతాడు నాకు. ఆయన దేవుని నమ్ముకొని దేవుని దగ్గరికి వచ్చి చెప్పిన ఉపదేశం విని బాప్తీసం పొందాడు. బాప్తీసం పొందినాక మందిరానికి ఇళ్ళకాడ పెడతామేంది, ప్లేస్ చూస్తాను అన్నాడు. వాస్తవానికి యేసు ప్రభువును నమ్మనప్పుడు ఆయన నన్ను బూతు మాటలు తిట్టేవాడు, నేను ఆయన బూతు మాటలు తిట్టేవాడిని. అంత చనువుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే అందరూ పాస్టర్ గారు అంటున్నారు, అందరూ వందనాలు పెడుతున్నారు. నేను కూర్చుంటేనే వాళ్ళ కింద కూర్చుంటున్నా, నేను కుర్చీలో కూర్చుంటున్నా. ఇప్పుడు ఆ టైపులో రావాలి ఈయన. ఏం చేస్తున్నాడు తెలుసా? నేను వచ్చి కూర్చోగా నా పట్టి కుర్చీ లాక్కొచ్చుకొని నా పక్కన కూర్చుంటున్నాడు. అదేం కాదులే వాయ్ అంటున్నాడు. పెద్ద శోధనగా ఉంది నాకు. ఇప్పుడు ఆయన అన్నందుకు తప్పేం కాదు. అన్ని జనులు వస్తున్నారు, అన్ని జనులు వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈయన గౌరవిస్తేనే కదా వాళ్ళు గౌరవించేది. ఈయన గౌరవించట్లా. మరి వాళ్ళు కూడా నన్ను అపార్థం చేసుకుంటారేమోనని బాధపడతా ఉండా. సరే, చివరికి మందిరం ప్లేస్ చూస్తానని చెప్పి దాదాపు ఒక 120 ప్లేసులు చూశాడండి. చూసిందల్లా ఇది ప్రేరేపణ లేదు, ఇది వద్దంట. చూసి 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 కడుపులో మండి ఒక చోట తీసుకొచ్చాడు. తీసుకొచ్చినాక రమ్మని ఫోన్ చేశాడు. బాగా కుల్లుడు జినుకులు పడుతున్నాయి, తుఫాను. ఆ వర్షంలోని వచ్చినాక ఆ ప్లేస్లో నుంచొని, ఇదే ప్లేసు, నేను చెబుతున్నాను, ఇక నిన్ను అడగటానికి పిలవలేదు, ఇది కన్ఫామ్ చేశానని నీకు చెప్పడానికి పిలిచాను. ఇప్పటికి 120 ప్లేసులు తిరిగా, ఇదొద్దు అంటావు. ఒక్క మాట జ్యోతి తేల్చుకుందాం అనుకున్నా నీతోటి. నీ వయసు ఎంత, నా వయసు ఎంత? నువ్వు పిల్లోడివి, నేను పెద్దోడిని. నువ్వు కుర్రోడివి, నేను ముసలోడిని. నువ్వు చెప్పింది నేను వినాలా? ఇక్కడే మందిరం కడతాము, ఇదే ప్లేసు కన్ఫామ్, ఇక నువ్వేం మాట్లాడొద్దు, పద 2 ముక్కలు ప్రార్థన చేయి అన్నాడు. సరేనని చెప్పి 2 మాటలు ప్రార్థన చేసి మెలకుండా పోయి. మరి ఏం చేద్దాం, పాసంగా ఒక ఆత్మను పోగొట్టుకోలేంగా. సరేనని చెప్పి ప్రార్థన చేసి మెలకుండా పోయా. ఇంటికి పోయి మోకాళ్ళు వేసి మొరపెట్టా. తెల్లారి పొద్దున్నే హలో అన్న, ఫోన్ ఎత్తి, హలో బాబాయ్ అన్న, నాన్న అమ్మలేదా అంటున్నాడు. ఏం పొద్దున్న నేను తేడా పడిందా అని చెప్పి చూసుకుంటే ఆయన నెంబరే. హలో అన్న, నాన్న అమ్మలేదా అన్నాడు. ఇదేంది, ఏమన్నా రాంగ్ కాల్ వచ్చిందేమోనని చెప్పి పెట్టేసి, అప్పుడప్పుడు జంపింగ్ కాల్ వస్తాయిగా, ఎవరో మాట్లాడిన పడతాయిగా, అందుకని పెట్టేస్తే మళ్ళా చేసి, నాన్న పెట్టేసేవేంది నాన్న అమ్మలేదా అన్నాడు. ఏమి ఎలగల. సరే, ఎందుకు వచ్చిన బాధలే అని చెప్పి నా భార్యకి ఇచ్చాను. మాయ చెప్పండి అని అంటే, అప్పుడు అమ్మ నాన్న మీ ఇద్దరు కలిసి రండి అంది. ఇదేందయ్యా, ఏందో నాన్న అంటున్నాడు, అమ్మ అంటున్నాడు, నాకు కూడా ఏందో మొత్తానికి ఆయన తేడా పడ్డా మనం తేడా పడ్డాం అర్థం కావట్లేదు అని చెప్పంటే, సరే ఏదైతే అదైంది, ఇద్దరం కలిసి పోదాం పదమ్మాయి అని ఇద్దరం కలిసిపోయాం. పోతే మీరు నమ్ముతారో నమ్మరో, వచ్చి నా కాళ్ళ మీద బోర్లకు పడి గట్టిగా 2 కాళ్ళు ఆటేసుకొని పెద్దగా ఏడ్చాడు. నానా నన్ను క్షమించు నానా, నీ వయసును బట్టి నేను అంచనా వేసి నువ్వు నాకంటే పిల్లోడు అని నేను అన్నాను. రాత్రి దేవుడు నా కళ్ళకు వచ్చి నాతో మాట్లాడాడు అని. కళ వస్తే కళని స్పష్టంగా ఆయనే అర్థం చేసుకొని మాట్లాడుతున్నాడు. ఇంతకేమైంది బాబాయ్ అన్న, రాత్రి నాకు ఒక కళ వచ్చింది. కళ వస్తే నేనేమో పెద్దగా ఉన్నాను, నువ్వు చిన్నగా ఉన్నావు. నువ్వు ముందు వెళతంటే అబ్బాయి అబ్బాయి అని పిలుస్తున్నా. నేను అట్లా పిలుస్తూ ఉంటే చిన్నగా ఉన్న నీవు ఆజానుభావుడైన వ్యక్తిగా మార్చబడ్డావు. అంత పెద్దగా ఉన్న నేనేమో చిన్న పిల్లోళ్ళలాగా మారిపోయాను. అబ్బాయి అబ్బాయి అని పిలుస్తుంటే అప్పుడు వెనక తెల్లని అంగి వేసుకొని తెల్లని గడ్డంతో ఉన్న ఒక ఆయన, మన ఇద్దరికంటే ఆజానుభావుడైన వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? బాయ్, అబ్బాయి కాదు నాన్న అని నాతో చెప్పాడు. అన్న, ఏం అర్థమైంది బాబాయ్ నీకు అందులో అన్న?
ఏముందయ్యా, నువ్వు చిన్నపిల్లోడు అని నేను అనుకొని అబ్బాయి అబ్బాయి అని పిలుస్తున్నాను, నేను పెద్దోడుగా ఉండి. ఆ తర్వాత చూస్తూ ఉండంగానే నువ్వు పెద్దోడు అయ్యావు, నేను చిన్నోడు అయ్యాను అంటే అర్థం ఏంటంటే, భౌతికంగా ఒకవేళ నువ్వు పిల్లోడుగా నేను పెద్దోడుగా ఉండొచ్చు, ఆత్మీయంగా ఆలోచించినప్పుడు నువ్వు తండ్రి స్థానంలో ఉన్నావు, నేను పిల్లోడు స్థానంలో ఉన్నాను. కాబట్టి అబ్బాయి అనకూడదు, ఆత్మీయ నాయకుడు తండ్రి స్థానంలో ఉన్నాడు గనక గౌరవించని దేవుడు నన్ను గద్దించి మాట్లాడాడని కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చాడు. ఏడ్చి దేవుడు నీకు ప్రేరేపణిచ్చి ఇదే ప్లేసు అని చెప్పే అంతవరకు 120 కాదు, ఇంకొక 120, 250 అయినా చూస్తానని మొదలుపెట్టాడు. చివరికి ఆ విధేయత చూపించి ఇంకొక చోట ప్లేస్ చూస్తే దేవుడిని అడిగితే దేవుడు కన్ఫర్మ్ చేస్తే, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏది అప్పుడు 10 మంది ఉన్నారు ఆత్మలు, ఈరోజు 170 ఆత్మలు అయ్యేంత వరకు ఇప్పటికి కూడా అదే స్థలంలో పరిచర్య జరుగుతుంది. అయితే దేవుని దగ్గరికి దేవుడు తీసుకున్నాడు ఆయన్ని, భూమి మీద లేడు. అంటే నాకు మంచి సపోర్ట్గా ఉన్నాడు. వయసు పెద్దదైనా నేర్చుకునే విషయంలో విధేయత చూపించాడు. నాయనా, ఈరోజు ఒకవేళ తలబండిపోయిన అనుభవంలో ఉన్నావా? పెద్ద ఆయన ఒక మాట అంటాడు దైవజనుడు, ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకేనంట. నువ్వు గొప్ప అధికారంలో ఉండొచ్చు, గొప్ప పరిపాలనలో ఉండొచ్చు, గొప్ప హోదాలో ఉండొచ్చు, గొప్ప ఉద్యోగంలో ఉండొచ్చు, మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉండొచ్చు, శ్రేష్టమైన వ్యాపారాల్లో నువ్వు కొనసాగుతూ ఉండొచ్చు, ఒక ఉన్నతమైన క్యాడర్లో నువ్వు ఉండొచ్చు. కానీ నువ్వు గుర్తించాల్సింది ఏదో తెలుసా? నీకు అప్పగించబడిన నాయకుడు నీకంటే గనుడన్న సంగతి నువ్వు మర్చిపోబాకు. మోషేతో, అహరోనుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నిర్గమకాండం ఒక్కసారి మీరు చూడండి. నిర్గమకాండము 4వ అధ్యాయం 15వ వచనం చదువు నాన్న. నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడుగా నుండువు. చూడండి, మోషేతో చెప్తున్నాడు, నువ్వు అతనికి దేవుడుగా, అహరోను నీ పక్షా నుండి మాట్లాడతాడు, అతడు నీకు నోరుగా ఉంటాడు, నువ్వు అతనికి ఎలా ఉంటావో తెలుసా? దేవుడుగా ఉంటావన్నాడు. మీకు ఒక మాట చెప్తాను, పరోక్షంగా ఉన్నవాడు దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే, ప్రత్యక్షంగా కనుల ఎదుట కనపడుతున్న దేవుడు స్థానంలో ఉన్నవాడు దైవజనుడు. ఆ దైవజనుడు నీకు ఏ మాటలైతే సూచిస్తాడో ఆ మాటలకు లోబడి విధేయత చూపించి నేర్చుకోవడానికి ఇష్టపడు. నీ వయసును పట్టించుకోబాకు. శాలేం అన్న కంటే ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు అన్న దగ్గర సేవకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు అన్న దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారో తెలుసా? అన్నాని సంబోధించి గౌరవించి లోబడి ఈరోజు అన్న కింద సేవ చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా 2-3 సంఘాలు కట్టి సేవ చేస్తున్నారు. నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడకుండా హద్దులు పెట్టుకొని అక్కడనే కూర్చున్నావు అనుకో, నీ ద్వారా ఏమైందంటే దేవుని పని జరగపోయింది కాక పరిచర్య అభివృద్ధి బ్రేక్ అయిపోద్ది. అది నా పాయింట్. స్తోత్రం. మీ పని అయిపోయినట్టుంది, గట్టిగా చెప్పాలి. చెప్పానా ముగించానా? ఎంతమంది? కొంతమంది చెప్తాను, నేను చెప్పను. ఓకేనా? ఆయన ఎందుకు వదిలిపెడతాను? చెప్పాల్సింది చెప్పినాకనే మిమ్మల్ని వదిలిపెడతా. ఆల్ నైట్ అనుకోండి, ఆల్ నైట్ ఉండిద్దా? ఎప్పుడు ఉండిద్ది? శనివారమా? ప్రతి శనివారం? 10 శనివారం ఆల్ నైటా? అట్టయితే ఇంకేముంది, రాత్రి ఉండారు, మీరు ఈ పూట కూడా ఉండామనుకోండి. ఆ పాయింట్లోకి వద్దాం. నేర్చుకునే విషయంలో ఏం చేయాలి? అద్దు పెట్టుకుందామా? నేర్చుకోవాలి. నేర్చుకుంటూ పోవాలి. చనిపోయేంతవరకు ఇప్పుడు మేమున్నాము, ఎప్పటికీ నేర్చుకోవాల్సిందే. ఎక్కడైనా నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక అయిపోయిందని అక్కడ ఆప్యమనుకో, ఇక దేవుడు మమ్మల్ని వాడుకోవడం అక్కడ పక్కన పడేస్తాడు. ఇంకా వీసుమంతా కూడా ఈరోజు సమాజాల్లో చాలా సంఘాలు ఒక దశకు వచ్చి ఆగిపోవడానికి కారణం ఏందో తెలుసా? నేర్చుకునే విషయంలో ఆగిపోయారు. ఆగిపోయారు. వాళ్ళు నేర్చుకోవటం ఆగిపోయిన కారణాన్ని బట్టి
ఉదాహరణకి ఒక 10 సార్లు బైబిల్ చదివాడు. 10 సార్లు బైబిల్ చదివినాక నేను ఎప్పుడు చదివినా కూడా ఆ మత్తయి సువార్తలు ఏముంది? అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాం ఇసాకును కన్నాడు, ఇసాక్ యాకోబును కన్నాడు, యాకోబు యోధాని అతని అన్నదమ్ములకు అన్నాడు. 100 సార్లు చదివిన ఇదేగా ఉండేది. ఇంకేందంటే మనం నేర్చుకునేది? ఆల్రెడీ మనకు నోట్ డేట్ అయిపోయా అని అనుకున్న కారణాన్ని బట్టి ఇక బైబిల్ చదవటం మానేస్తాడు, దేవుడు కూడా దీవించడం మానేస్తాడు. జార్జ్ ముల్లర్ అనే ఆయన 200 సార్లు చదివి 201సారి చదివేటప్పుడు మరలా నేను నూతనంగా ప్రారంభిస్తున్నానన్న ఫీలింగ్ కలిగిందన్నాడు ఆయన. చూడండి, అంటే 200 సార్లు చదివినప్పుడు అదే మాట ఉంది, అయినా నేర్చుకోవడానికి విధేయత చూపించాడు. కాబట్టి నేర్చుకునే విషయంలో హద్దులు పెట్టుకోవాకు. ఇది 2వ పాయింట్. 3వ మాట చెప్తా. పరిచర్య చేసే విషయంలో కూడా హద్దులు పెట్టుకోరాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంతవరకు గిరిగీసుకొని, అమ్మాయి ఈ బండ దాకా మనమే ఊడుద్దాం, ఆ బండ అవతల సువార్తమ్మ, ఒకవేళ అదే పేరు అయితే మీరు నన్ను తిట్టుకునేరు, ఆ బండి అవతల నేను మరేమని, ఇక్కడ దాకా మన బ్యాచి, అక్కడ దాకా ఎప్పుడు రాసి ఇచ్చారమ్మా అగ్రిమెంట్? రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేశా? మీరు బైబిల్ గ్రంథంలో దావీదు గురించి చూడండి. దావీదు ఎవరు మీరు చెప్పండి? ఎవరంటే ఏం చెబుతాం బైబిల్లో తప్ప? ఎవరండి? దావీదుకి రాజు, ప్రవక్త, సింగరు, సంగీత విద్వాంసకుడు, పాట రచనాకారుడు, దేవుని హృదయానుచారుడు, అవునా, దేవుని భక్తిపరుడు, ఎన్ని రకాల టైటిల్స్ ఉన్నాయో చూడు. ఏమి ఒక్కదానిలో ఎందుకు ఆగి, ఒక్కదానిలోనే ఉండొచ్చు కదా, ఉండలా. సింగర్, మళ్ళా చక్కగా పాడగలిగిన సింగరు, వర్షిప్ లీడరు, ఎన్ని రకాలు నేర్చుకున్నాడో చూడండి. అవునా? అంటే పరిచర్యలో ఒకదానిలోనే కూర్చోలా, నేను ఒక స్టెప్ బై స్టెప్ వరుస పెట్టి నేర్చుకుంటూ ఉంటాను. ఉదాహరణకి తబలా ఆయన ఉన్నాడు, తబలా ఆయన, ఆ తబలా ఒక్కటే నేర్చుకోవచ్చు, తబలాతో పాటు ప్యాడ్ కూడా నేర్చుకోవచ్చు. హోసన్న మినిస్ట్రీలో ప్రేడిపాల్ అన్న ఒక ఆయన ఉన్నాడు, తెలుసా? ఎంతమందికి తెలుసు? నేను ఒకసారి అక్కడికి కర్నూలు వెళ్ళి అన్న నేను పలకరిద్దామని చెప్పని వెళితే ఆయన కీబోర్డు ప్లే చేస్తున్నాడు, డోలక్ ప్లే చేస్తున్నాడు, డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు, తబలా ప్లే చేస్తున్నాడు, ప్యాడ్ ప్లే చేస్తున్నాడు, పాటలు రాస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, డ్రైవింగ్ వచ్చంట. చూడు ఎన్ని రకాలు. దేవుని పని చేసేవాడు అన్ని విషయాల్లో నేర్చుకుంటూ ఉండాలయ్యా. దేవుని పని చేసేవాడు చేయాల్సిన పని అది. పరిచర్యలో నేను ఈ ఒక్క పరిచర్య నేర్చుకొని వదిలిపెడతాను అని కాకుండా కృప వెంబడి కృప పొందినట్లు స్టెప్ బై స్టెప్ నేను అట్లా చేయాలి. ఇప్పుడు దేవుని నమ్ముకున్నావు, అయిపోయింది. దేవుని నమ్ముకున్న తర్వాత కొంచెం విశ్వాసగా కొన్నాళ్ళు కొనసాగేవు, ఆ తర్వాత పరిచర్యలోకి వచ్చావు. పరిచర్యలోకి వచ్చిన నీవు ఒక అద్భుతమైన సహకారిగా నువ్వు మార్చబడాలి. ఒక సహకారానికి వచ్చిన నీవు దైవ సేవలోకి అడుగు పెట్టాలి. దైవ సేవలోకి అడుగుపెట్టిన నీవు అవసరమైతే దేవుని చేత అభిషేకించబడిన దైవజనుడివై నువ్వు బయటికి వెళ్ళి సంఘాలు కట్టే నాయకుడు కావాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఆమేన్. దావీదు ఒక్క పనితో ఆగలేదు. ఒక స్టెప్ మళ్ళీ స్టెప్ బై స్టెప్ అడుగులు వేసుకుంటూ పోయారు. ఈరోజు ఏ పరిచర్యలో కూర్చున్నావు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది కూర్చొని? ఇంకొక అడుగు వేయవా? ఇంకొక ఆలోచన చేయవా? అంతే కూర్చుంటావా? కొన్ని సంఘాలు ఉండి, నేను పేర్లు చెబితే మళ్ళీ ఈ ఏరియాలో కూడా ఉండేమో కొన్ని సంఘాలు ఉండి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మొన్న నిన్న అనుకుంటా, నేను వెళ్తా ఉంటే ఆ పోస్టర్ మేనేజర్ లోదరన్ చర్చి దగ్గర డెలిగేట్టు మొద్దు సుబ్బారావు అంట, డెలిగేట్ అంటే అదొక పదవి కావాలి. అవునా?
అదొక పదవి కావాలి. ఇంక వాళ్ళు ఆ పదవులు ఉంటారనమాట. 24 పెద్దల్లాగా అటు 4 కుర్చీలు ఇటు 4 కుర్చీలు వేస్తారు ఆ చర్చిలో. ఇక వాళ్ళు వచ్చి తెల్ల పంచి కట్టుకొని, అంచు పంచి కట్టుకొని, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకి మెలకు వచ్చినప్పుడు వాయ్ ఆపు పాస్టర్ గారు అంటాడు. ఇక పాస్టర్ గారు ఇక చూపు సాంబార్ బుడ్డి. ఇప్పుడు ఎంతసేపు చెప్పడం ఉండదు ఆడ. ఒకవేళ ఎంతసేపు చెబితే ఆడ నుంచి ఒక కేక్ వచ్చింది, పాస్టర్ గారు ఇంకేంది ఆకలి అవుతుంది అబ్బా అని నేను. దారుణం కదా. వాళ్ళు ఇక సంఘ పెద్ద, నేనే సంఘ పెద్ద, ఇక జనమే పోని, అట్లా కాదు. తండ్రి సన్నిధి పరిచయాలు అలా కాదు. విజయాన్ని ఉన్నాడు, శ్యామన్న స్థానంలో ఉండేవాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఆయన ఈరోజు ఒక 3 సంఘాలకి నాయకుడిగా దేవుని సేవలోకి వెళ్తే, ఆ తరువాత స్టెప్లో శ్యామన్నను తీసుకొచ్చి దేవుడు తన మహిమ కొరకు వాడుకున్నాడు. విజయాన్ని అలానే ఉండొచ్చు, ఉండలా. ఏసన్న పాట పాడాడు కదా, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుతూ, కృప వెంబడి కృపను పొంగుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని కొనియాడినా నా ఆశలు తీరదే నేనోళ్ళ. హల్లెలూయా. కృప వెంబడి కృప పొందాలి. ఒక పరిచర్య కాదు, ఒక పరిచర్య చేస్తున్నావు, దానిలో నుంచి ఇంకో స్టెప్. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు పరిచర్య నాకు పరిచర్య దొరకపోతే వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ఉదయాన్నే లేచేవాడిని, ఏకాంతంగా వెళ్ళి శాలేమన్న కోసము, వచ్చే వాళ్ళ రాకపోకల కోసం, ప్రయాణాల కోసం ఇదంతా ఏకరువు పెట్టి మొత్తం ప్రార్థన చేసేవాడిని. కూటం ఆశీర్వాద ప్రార్థన అయిపోగానే మళ్ళీ బండి వేసుకొని ఏకాంతానికి పోయి, దేవా వెళుతున్న ప్రయాణాల్లో బిడ్డలకు తోడుగా ఉండు, ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా వాళ్ళని సురక్షితమైన ప్రాంతానికి చేర్చయ్యా, క్షేమాన్ని నీవు, కాపుదల నీవు, విన్న వాక్యం వారి గుండెల్లో నాటు, ఏ ఒక్కరు కూడా ఖాళీ హృదయంతో వెళ్ళొద్దు, విని వాక్యాన్ని విడిచిపెట్టి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోకూడదు, అందులో నుంచి ప్రయోజకులు లేవాలని చెప్పని ఉదయం సాయంకాలం ఏకాంతంగా వెళ్ళి సంఘం కొరకు ప్రార్థన చేసేవాడిని. ఎందుకంటే శాలేమన్న పరిచర్య చేయాలని వాక్యం చెప్పాడు. పరిచర్య చేద్దామని పొద్దున్నే పొయ్యలేకి కొంచెం అట్లా ఊడ్చి ఒక చీపిరి పడేసి ఉంది ఆ గ్రీన్ మ్యాట్ దగ్గర. నేను అటు ఇటు చూసి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, చీపిరి ఖాళీగా ఉంది, అమ్మయ్య చీపిరి ఉంది ఓడవచ్చు అని చెప్పి ఊడిసా. కొత్తగా బాప్తీసం పొంది అప్పుడు 3 రోజులు 4 రోజులు. బుధవారం కదా, ఆదివారం వచ్చింది, బుధవారం బాప్తీసాలు, ఆదివారం వచ్చింది, ఆదివారం రోజు ఊడుస్తుంటే ఒక చెల్లి వచ్చింది. ఆమె బక్కగా ఉంది కానీ ఆమె గుండె మాత్రం పెద్దది. నేలే ఏంది వచ్చావు, నా చీపురు అంటుకున్నావు, నా బహుమానం నువ్వు పొందాలనే, అవతల బాగానే అంది అని అప్పటి గుండె మేము చేసి నెట్టింది. నేను వెనక్కి పడబోయా. అప్పటికేంది మనకు పల్లెటూరులో అసలు పాస్టర్ గారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఊడ్చేవాళ్ళు లేరు, మరి మన సంఘ బిడ్డలు యవనస్తులు వచ్చి ఊడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అని మొదలు పెడతారు. అలాంటి టైపు సంఘాల్లో నేను చూసి వచ్చా. ఇప్పుడు ఇక్కడ పరిచర్య లాక్కొని నా బహుమానం నువ్వు పొందాలంటుంది. ఈ అమ్మాయి ఏందిరా అని ఇక అమ్మాయి అట్లా లాక్కొని నన్ను నెట్టేలేక నాకు అవమానంగా ఫీల్ అయ్యి ఏడ్చుకుంటా ఇంటికి పోయి పరిచర్య నేను నాతో మాట్లాడే దైవజనుల్లో నుంచి పరిచర్య చేయడానికి పోతేనేమో నా గుండె మీద చేసి ఒక ఆడపిల్ల నువ్వు నా పరిచర్య చేస్తావని నెట్టింది. అంతకన్నా ఇంక అవమానం ఏమన్నా ఉందా? నేను అసలు పోను, ఇంక ఆడకు పోను, ఆ చర్చికి కూడా పోనని ఏడ్చా. అప్పుడు దేవుడు మాట్లాడే, అవమానం వచ్చిందని వెనక్కి తిరుగుతావంటరా, ఎవరో తెలిసి చేశారో తెలియచేశారో, వెళ్ళు అని మాట్లాడితే మళ్ళీ పోయి కూర్చున్నాక మళ్ళీ వాక్యం నుంచి మాట్లాడాడు. కొంతమంది పరిచర్య చేద్దామని వస్తే చేసే అవకాశం దొరకదు. నేను చెబుతున్నాను,
ఒకవేళ ఏ పరిచర్య నీకు దొరకదనుకో, సంఘం పక్షాన మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. చేతులెత్తు, సంఘం కొరకు, దైవజనుడి కొరకు, సమాజం కొరకు చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకించి పరిచర్య విస్తరింపజేస్తాడని చెప్పి మాట్లాడాడు. ఆహా, ఇదేదో బాగుందని అప్పుడు ఏకాంత ప్రార్థన. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత చెప్పుల స్టాల్ ఆయన వచ్చాడు. అన్న, నీకేమన్నా అవకాశం ఉంటే చెప్పుల స్టాల్లో ఉంటావునా? ఉంటానన్నా. చెప్పుల స్టాల్లో పరిచర్య మొదలుపెట్టా. ఆ చెప్పుల స్టాల్లో పరిచర్య చేస్తూ ఉంటే, అన్న మీరు జనం వచ్చినాక కదా చెప్పుల స్టాలు, జనం వచ్చేటప్పుడు కదా, దానికి ముందు ట్రాఫిక్ ఉందన్న, ట్రాఫిక్ పరిచర్యలో ఉంటారా అని చెప్పానంటే మళ్ళీ ట్రాఫిక్లో పోయా. ఈ రెండు చేస్తూ ఉండి, అన్న మధ్యలో ఖాళీ ఉండేదిగా, కూటంలో వాక్యం వినేటప్పుడు ఖాళీ ఉండేది కదా, కానుకలు పట్టాలి అని చెప్పని విజయ్ అన్నప్పుడు నాయకుడిగా ఉంటే కానుకలు పట్టడానికంటే మళ్ళీ కానుకలు పరిచర్యలో పోయా. అట్లా స్టెప్ బై స్టెప్ పరిచర్య చేసుకుంటా చివరికి నిలబడి ఉపదేశం చేసి వాక్యం ప్రకటించే అంత స్థాయికి దేవుడు తీసుకుపోయాడు. ఈరోజు చెప్పుల స్టాల్లో ఉంటే, ఆహా అదిగో నేను చేసిన పరిచర్య. చెప్పుల స్టాల్ పరిచర్య చేసేటప్పుడు ఒక ఆయన ఏం చేశాడో తెలుసా? బాత్రూమ్ తొక్కొని వచ్చాడు. తొక్కొని వచ్చి చెప్పులు అటు అట్టని 2 కాళ్ళు ఇడిచిపోయాడు. నేనేం చేశాను, చూసినాక ఆయనకు టోకెన్ ఇచ్చాను. ఆ టోకెన్ రెండోది తీసుకున్నట్టు పెట్టబోయేటప్పటికి ఆయన అటు మళ్ళీ వెళ్తున్నాడు. చిన్నగా చెప్పులు చూశాను, బ్యాడ్ స్మెల్ వస్తుంది. వెళ్ళి నీళ్లు పెట్టి శుభ్రంగా కడిగి తీసుకొచ్చి అక్కడ పెట్టాను. వచ్చాడు ఆయన, వచ్చాడు. అయ్యా నా చెప్పులు అన్నాడు. నా దగ్గరికి వచ్చాడు. చెప్పులు అనగానే చూసా, అది చూడంగానే అవి కడిగి నాకు జ్ఞాపకం ఉందిగా, తీసుకొని ఇగో బాబాయ్ అని ఇచ్చాను. తక్కువ అది దొక్కొచ్చేవు ఇది దొక్కొచ్చేవు అని కూడా అనలా, ఇదిగో బాబాయ్ అని చెప్పి ఇచ్చాను. ఇచ్చి నాకు తీసుకొని అన్నాడు, అయ్యా ఇక్కడికి ఇంతమంది జనం ఎందుకు వస్తున్నారా అనుకున్నాను నేను. ఇక్కడున్న ప్రేమ, అంకిత భావంతో కూడిన పరిచర్య ఎందుకు రారయ్యా జనము, ఎందుకు రారు? ఏంది బాబాయ్ ఏం చెబుతున్నా అన్న? తప్పుగా అనుకోబాకయ్యా, చిన్నోడువైనా నన్ను క్షమించాలి నువ్వు. షాలేం రాజు గారి కాడ పరిచర్య బాగుండిద్ది, ప్రేమ చూపిస్తారు, వాళ్ళు అంకిత భావంతో పరిచర్య చేస్తారని జనం చెప్పుకుంటుంటే విని వచ్చాను. అసలు వీళ్ళ విధానం ఏందో చూద్దామని చెప్పని వస్తా దారిలో బాత్రూమ్ అశుద్ధం దొక్కొని తీసుకొచ్చి నేను చెప్పులు ఏమి ఎరగనట్టుగా ఈడ్చి మెలకుండా పక్కకు పోయాను. ఇప్పుడు శుభ్రపరిచండి, ఎవరు కడిగారయ్యా అన్నాడు. నేనే కడిగి పెట్టాను బాబాయ్, చూసుకోలేదేమో మీరు అనుకుంటే, లేదయ్యా కావాలని ఉద్దేశపూర్వకంగా తొక్కుకొని మరీ తీసుకొచ్చాను అని. ఏం చేశాడో తెలుసా? ఆ తర్వాత బుధవారం రోజు వచ్చి, లాస్ట్ బుధవారం అయితే బాప్తిసం పొందాడు ఆయన. నేను మా చెప్పుల స్టాల్లో పరిచర్య చేసినప్పుడు అన్న ద్వారా విన్న ఉపదేశం నేర్చుకొని విధేయత చూపించినందుకు ఒక ఆత్మను రక్షించుకున్న ఆ తృప్తి నా గుండెల్లో ఉంది. ఆ చెప్పుల స్టాల్కి వెళ్ళి చూసినప్పుడల్లా నేను ఒకప్పుడు ఆ పరిచర్యలో ఉన్నాను, నా తండ్రి నన్ను వాడుకో నాకు ఆత్మను రక్షించాడు కదా అని అది చూసినప్పుడు నా గుండెల్లో కృతజ్ఞత భావం, కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు వస్తాయి. ట్రాఫిక్లో ఒక వ్యక్తి కష్టపడుతుంటే అదిగో ట్రాఫిక్లో ఒకప్పుడు నేనున్నాను అని నాకు ఆ భావన కలుగుతుంది. అయినా ఒక పరిచర్య నా మట్టుకు నేను చేసుకొని పోతానని ఏదో చిన్నదో చితకదో చేసి అట్లా వెళ్ళిపోతున్నావేమో. నేను చెప్తున్నాను, మళ్ళా చెబుతున్నా, పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను, మళ్ళా చెబుతున్నాను, వల్లాపల్లి పరిచర్య చిన్నది కాదు, మహాపరిచర్య దేవుడు చేయబోతున్నాడు. మహాపరిచర్య దేవుడు జరిగించబోతున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాలకి దీవెనకరంగా చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? చిన్న చిన్న దిద్దుబాట్లన్నీ అవి దిద్దుకోవాలి. యేసయ్యకి ఒక విషయం ఉంది. ఆయన ఎవరినైనా దీవించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? దిద్దుబాటు చేసుకుంటాడు, చేస్తాడు. అబ్రహామా, నా సన్నిధిలో నడుచుచూ నీవు నిందారహితుడిగా ఉండు, ఎందుకంటే నేను నిన్ను దీవించబోతున్నాను అని. ఇప్పుడు దాకా నీ పేరు అబ్రాము, ఇక మీదట అబ్రహాము అన్నాడు. అబ్రాము అంటే ఎత్తుగల తండ్రి, అబ్రహాము అంటే జనములకు తండ్రి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలని ఏస్కేల్తో దిద్దుబాటు చేసి ఏస్కేల్కి ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలనిచ్చాడు. భవిష్యత్తు సంభవాల గురించి ప్రత్యక్షతనిచ్చాడు.
ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి లేఖలు రాసి దిద్దుబాటు చేసి రాకడ గురించిన సంభవాలు తెలియపరిచాడు. ఈరోజు ఆ చిన్న చిన్న దిద్దుబాట్లు మనం చేసుకోవాలి. దేవుణ్ణి నమ్ముకోనోళ్ళు ఉంటే సత్యదేవుని గురించి తెలుసుకొని ఆయన్ని హృదయంలో చేర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 1. ఆల్రెడీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళైతే ఆయన గురించి ధ్యానించే విషయంలో ఇంకా తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఈ నిండు జీవితం చాలదండి. ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన జాలి తెలుసుకోవాలి. యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకున్నావు. నేను ఒక మాట చెబుతాను, నాకు ఆన్సర్ చేయండి. టైం అవుతుంది, అదొక బాధ అయింది. దేవుడు తెలిసి చేస్తే క్షమిస్తాడా? తెలియక చేస్తే పాపం క్షమిస్తాడా? తెలిసి 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 కూడా చేస్తే క్షమిస్తాడా? చెప్పాలి. మళ్ళీ చెబుతా. పాపము తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడా? తెలిసి చేసినా క్షమిస్తాడా? తెలిసి 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 కూడా చేస్తే క్షమిస్తాడా? తెలియక చేస్తే క్షమిస్తాడన్నా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకొంతమంది తెలియచేసినా క్షమిస్తాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. తెలిసి 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 కావాలని చేస్తే క్షమిస్తాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఒకళ్ళు కూడా ఎత్తలేదుగా. మాకు బాగానే మైండ్ పని చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ పొద్దుపోయిందని నిద్ర వస్తుందని మా చేతులు ఎత్తియాలనుకోండి. మీకు ఒక మాట చెప్పనా? తెలియక చేసినా క్షమిస్తాడు, తెలిసి చేసినా క్షమిస్తాడు. తెలిసి 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 ఉద్దేశపూర్వకంగా ఒకవేళ నువ్వు చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు. ఇదేందయ్యో కొత్త బోధ అంటారేమో. దావీదు గురించి మనం అన్నీ చెప్పుకున్నాం కదా. తెలిసి ఊరియాని చంపించాడా లేకపోతే తెలియకుండా చంపించాడు? మీరు చెప్పాలి. తెలిసి తన భార్యను చెరిపాడా, తెలియకనే చెడిపాడా? మరి ఎందుకు దేవుడు క్షమించాడేంది? అట్లని ఇప్పుడు మీరు తెలిసి తెలిసి పాపం చేయమని చెబుతున్నాను నేను మీకు. లేనిపోయింది అది కాదు. కొంతమందికి ఎట్లుంటుందంటే కాస్త వాక్య అవగాహన పొందిన తర్వాత ఏదో పొరపాటు జరిగిందనుకో, నేను ఇంత తెలిసి తెలిసి కూడా ఇన్నిసార్లు వాక్యం చదివి కొంతమందికి ఉపదేశం చేసి నా ద్వారా ఇలాంటి బుద్ధిహీన పని జరిగితే ఇంక దేవుడు సేవకు నేను పనికిరాను, దేవునికి పనికిరానని ఇక లోకంలో కలిసిపోతారు. తమ్ముడా, చెల్లి, అన్న, అక్క అందరికీ చెబుతున్నాను, నువ్వు తెలిసి తెలిసి ఒకవేళ పాపం చేసినా సరే నువ్వు బ్రతికున్నావు అంటే ఒక్కటే మాట గుర్తుంచుకో, నువ్వు బ్రతికి సజీవుడిగా సజీవురాలుగా ఉన్నావంటే ఇంకా నా దేవుడు క్షమించడానికి ఎదురు చూస్తున్నాడు. నిన్ను క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా ఈ ప్రపంచంలో లేక విశ్వంలో దేవుడు క్షమించలేని పాపం అంటూ లేదండి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? చిన్నగా ఎత్తున్నారు, మీ పైన అయిపోయినట్టుంది. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పు, మళ్ళీ చెప్పు, 2 చేతులే చెప్పు. క్షమిస్తాడు. అయితే నేను తెలిసి తెలిసి చేయమని కాదు చెబుతుంది. ఒకవేళ తెలిసినప్పటికీ ఒకవేళ ఆల్రెడీ నువ్వు పొరపాట్లో పడి ఉంటే నీకు ఒక మార్గం, దేవుని ప్రేమను గురించి చెబుతున్నా. నీకు తెలిసినా సరే దేవుడు క్షమిస్తాడు. అయితే ఇప్పుడు చేయకుండా ఉండవాళ్ళు తెలిసి చేసినా కూడా క్షమిస్తాడంటని ఉద్దేశపూర్వకంగా చేయమని కాదు నేను చెబుతుంది. ఒక్క మాట చెబుతా, అక్కడ ఒక ప్రమాదం ఉంది. తెలిసి తెలిసి చేసిన వాడికి ఒక ప్రమాదం ఉంది. ఏందో తెలుసా? క్షమించటానికి అడిగే మనసు లేకుండా చేస్తాడు సాతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడు, 5వ వచనం నేనే చదువుతా. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటకముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అది. అంటే మనము నూతన పరచుట అసాధ్యం అన్నాడు, కానీ తనకు తాను గ్రహించుకొని దేవుని వైపు మళ్ళుకోవటం అసాధ్యమని చెప్పలా. మనమైతే ఆ వ్యక్తిని నూతనపరచలేం, కానీ దేవుని వైపు మళ్ళుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసి ఆ వ్యక్తిని నూతనపరిచి మరలా నిలబెట్టడానికి శక్తిమంతుడు. దావీదు భక్తుడు అదే చేశాడు. తన పరుపు కన్నీళ్లలో కొట్టకపోవునంతగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడు. కనుకే దేవుడు క్షమాపణ దొరికింది. కోల్పోయిన మరలా ఆ సింహాసనాన్ని దేవుడు మరలా ఇచ్చాడు. గడిచిన దినాల్లో ఒకవేళ బాప్తీసం పొంది లోక సంబంధమైన వ్యసనాలకో, అలవాట్లకో, పాపాలకో, పొరపాట్లకో ఒకవేళ బందీవైపోయి ఉండావా? అయితే ఈ కూటంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, తెలిసి చేసావో తెలియక చేసావో, తెలిసి తెలిసి చేసావో సరే, నేనైతే నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాను, రమ్మని పిలుస్తున్నాడు ఆయన.
యేసయ్యా నన్ను క్షమిస్తావా అంటే ఖచ్చితంగా క్షమిస్తాను. తెలిసి చేశానయ్యా, అయినా క్షమిస్తాను. ఇంకా చేయబాకు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏమన్నాడు? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు నాయన. అట్లయితే నేను శిక్షించను, పోయి మళ్ళా చెయ్యి అన్నాడా? నేను కూడా శిక్షించను, ఇకను పాపము చెయ్యకమ్మా అన్నాడు. ఈరోజు ఒకవేళ దేవుని సన్నిధికి దూరమై ఉంటే దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపంతో మారు మనసు పొందు. దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి అన్నట్టులో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఎంత క్షమాగుణం కలిగినాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటూనే ఉండాలి. ఆయన ఎలా వ్యవహరిస్తాడో తెలుసుకోవాలి. ఆయన మైండ్ సెట్ ఏందో తెలుసుకోవాలి. ఆయన ఎట్లా వెళ్ళమంటాడు, ఎట్లా ఆగమంటాడు, ఎటు నడవమంటాడు, ఎటు నడవద్దంటాడు, ఎవరితో మాట్లాడమంటాడు, ఎవరితో మౌనంగా ఉండమంటాడు, ఏ విషయంలో ఎలా స్పందిస్తాడో ఆయన నడిపింపును గుర్తుపట్టాలి. దాన్ని తెలుసుకునే విషయంలో మన జీవితం సరిపోద్ది. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, ఏ విషయంలో ఎలా స్పందిస్తాడో అది తెలుసుకొని ఉండాలి. ఇంకా ఆయన గురించి తెలుసుకున్నట్టులో మనం హద్దు పెట్టుకోకుండా తెలుసుకోవటానికి ఇష్టపడితే ఇంకా 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 తెలియపరుస్తూనే ఉంటాడు. నీ హృదయం అంతా దేవునితో నింపబడిన అంతగా తెలుసుకోవచ్చు నువ్వు. భక్తులు అలా తెలుసుకున్నారు కనుక ఏమని ఉందో తెలుసా? వాళ్ళు ఆత్మవశులైరి అని రాయబడి ఉంది. అంటే అర్థమైందో తెలుసా? అప్పుడప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి చెబుతారు. ఆ పిల్ల మా ఓడు, ఆ అమ్మాయి, మా కోడలు వశమైపోయాడు, ఆ పిల్ల పూర్తిగా వశపరుచుకుందని అన్నట్టు. అంటే ఇతని మాట ఏమి ఉండదు, వాళ్ళ అమ్మ ఎవరు చెప్పినా వినరు అని అర్థం. అట్నే దేవుని వశం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ వశం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని గురించి తెలుసుకోవటం. కాబట్టి మొట్టమొదట దేవుని గురించి తెలుసుకునే విషయంలో హద్దులు పెట్టుకోవద్దు. రెండవది నేర్చుకునే విషయంలో హద్దులు పెట్టుకోవద్దు. నేర్చుకో 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 నేర్చుకో. దేవుడు నేర్పిందంతా నేర్చుకుంటానే ఉండు. నువ్వు నేర్చుకున్నట్లోనే నీ జీవితం గడుపుతూ నీ జీవితం ముగింపు కూడా నేర్చుకున్నట్లోనే ముగించుకోవాలి. మూడవది పరిచర్య విషయంలో హద్దు పెట్టుకోవద్దు. చేయగలిగినంత పరిచర్యను చేయి. కొంతమంది స్టార్టింగ్లో కొంతమంది ఆత్మలను సంపాదించుంటారు, ఆ తర్వాత హద్దు పెట్టుకున్నారు. నేను చాలేమన్నా ఒక 5 సంపాదించావా, 5 సంపాదించావా అనే మాట అని చెప్పాడు కదా, ఇంకా 5 మనం ఎప్పుడో సంపాదించావని ఇక మౌనంగా ఉంటారు. నేను రక్షణ బాప్తీసం పొందినాక మొట్టమొదటి సంవత్సరంలో నాకు బాగా గుర్తు, రెక్కబెట్టుకొని పేరు రాసుకొని మరీ రక్షణలోకి నడిపించిన ఆత్మలు 173 ఆత్మలు. ఏది నేను సేవకుడిని కాల, సామాన్యమైన విశ్వాసిగా ఉన్నప్పుడు మొట్టమొదటి సంవత్సరంలోనే. మరి ఇక 173 మంది అని అంటే ఇంక వదిలేయచ్చుగా, వదిలేయలా. మళ్ళా అక్కడ నుంచి దేవుని పనిలో కొనసాగటం మొదలుపెట్టాను. దేవుని సేవలోకి అడుగు పెట్టిన తర్వాత నా చేతుల ద్వారా బాప్తీసం ఇవ్వటానికి దేవుడు కృప చూపించిన ఆత్మలు 1000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. నా చేతుల ద్వారా బాప్తీసం ఇవ్వటానికి దేవుడు కృప చూపించాడు. పోయిన వారం ఇచ్చాను, నిన్న వారం ఇచ్చాను, ఈరోజు కూడా కొంతమందికి బాప్తీసం ఇచ్చి వచ్చా. వదిలిపెట్టల. నా ప్రాణం ఉన్నంత వరకు ఆత్మల కొరకు పోరాడుతూనే ఉంటా. మనకి మాదిరి షాలేమన్నాయి వదిలిపెట్టాడు. సంవత్సరానికి 3000 మంది 4000 మంది ఆత్మలను సంపాదిస్తాడు, అయినా మళ్ళీ మహాకూటాలని పెడతాడు. తృప్తి చెందకూడదు. ఇంతవరకు ఒకవేళ నువ్వు కొంతవరకు చేసి ఆగిపోయి ఉంటే మళ్ళా ఈరోజు ఒక తీర్మానం చేసుకో, నేను వెళ్తాను ప్రభువా, హద్దు పెట్టుకోను. కొంతమంది బుధవారం ప్రేయర్ టవర్కి వస్తాను, మిగతా రోజులు ఏమైంది అక్కాయ్? హద్దు పెట్టుకున్నావా? నీకు తెలుసా నువ్వు ప్రతిరోజు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసేదానివని నిన్ను నమ్మి నీకోసం చాలాసార్లు దేవుడు ఇక్కడికి వచ్చి కూర్చొని ఎదురు చూసి నా కుమారుడు నా కుమార్తె వస్తుందని ఎదురు చూసి చివరికి నువ్వు రాకపోతే నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు దేవుడు. తెలుసా నీకు?
ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో మాట్లాడారని చేస్తున్న నాకే ఎందుకు చేయని వాళ్ళకి ఏది రావట్లేదు, చేస్తున్న నాకే ఎందుకు ఇన్ని అగచాట్లు, ఎందుకు ఇన్ని అవమానాలు, నాకెందుకు లేని మౌనం అయిపోతే మరి చేసేది ఎవరు తల్లి? ఇంకొక మాట కూడా చెబుతాను, క్షమించే విషయంలో కూడా హద్దు పెట్టుకోవాకు. మత్తయి సువార్త 18వ అధ్యాయము ఒక్క మాట చదువు. మత్తయి సువార్త 18వ అధ్యాయం నేనే చదువుతాను, 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏండ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఎన్నిసార్లు అయ్యా సీమోను పేతురికి కొన్నిసార్లు క్షమించినాక కడుపులో మండింది. నా భాషలో చెప్పాలంటే ఎన్నిసార్లు అయ్యా ఓరక క్షమించంటావు? 7 సార్లా, 8 సార్లా, పోనీ 70 సార్లా అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? సీమోను, 70 సార్లు కాదు, 70 ఏండ్ల మార్లు మట్టుకంటే నీ జీవు చనిపోయేంత వరకు క్షమించాల్సిందే. ఈరోజు కొంతమందిని క్షమించే విషయంలో ఒక హద్దు పెట్టుకొని ఎన్నోసార్లు, ఇప్పటికి ఇది 4వసారి, ఇది 5వసారి, ఇక నేను క్షమించను అని అంటున్నావా? మరి యేసయ్య నీ విషయంలో అలా హద్దు పెట్టుకొని ఉంటే నువ్వు ఇక్కడ దేవుని మందిరంలో కూర్చోగలవా? దేవుని ఆత్మ నీలో ఉంటాడా? దేవుని పని చేయగలవా? మొంగమూరి దేవదాసయ్య గారు అన్నాడు, చాలా మార్లు తప్పిపోతుని మేలుగా అనక నాయనా, నేను చాలాసార్లు తప్పిపోయానయ్యా. దావీదు భక్తుడు అన్నాడు, దేవా, నా దోషములు నా తల వెంట్రుకల కంటే అధికములయ్యాయా. షాలేమన్న కూడా అన్నాడు, విస్తారమైన పాపములు. హద్దు పెట్టుకోవాకు. రండి మోకాళ్ళ మీదకి వద్దాం. ఈ మాటలు నా దేవుడు మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. మోకాళ్ళే. ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, నేర్చుకునే విషయంలో, దేవుని గురించిన అవగాహన పొందే విషయంలో నేర్చుకోవాలి. హద్దు దాటి మనం తెలుసుకోవాలి. విధేయత చూపించే విషయంలో హద్దు పెట్టుకోబాకు, లోబడతాను. యేసయ్య గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. ఆయన మరణము అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడట. తట్టుకోలేక మానవులందరి పాపములు గిన్నెలో పోయబడి స్వీకరించే పరిస్థితి వచ్చినప్పుడు చెమట రక్త బిందువులుగా మార్చబడుతుంటే గెత్సేమనే తోటలో, నా తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా అని మాట్లాడి అంటాడు, అయ్యా, నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించాలి. నేను ఈ మరణం పొందటం నీకు ఇష్టమా? పొందుతాను. చిత్రవద చేయబడటం నీకు ఇష్టమా? పొందుతాను. పిడిగుద్దులు గుద్దబడటం నీకు ఇష్టమా? పొందుతానయ్యా. ముఖం మీద ఉమ్మి వేసుకోవటం ఇష్టమేనా? పొందుతానయ్యా. తండ్రి దారగ రక్తంబు కార్చి దాహము అనేను, పారద్రోలబడెను, పాపంబుగా చేయబడెను. నీకోసం నా కోసమేనమ్మా.
తమ్ముడు, అన్నయ్య, ఓ చెల్లి, హద్దులు పెట్టుకుంటున్నావా? నువ్వు కూడా హద్దులు పెట్టుకొని గిరిగీసుకొని కూర్చుంటే నా చిత్తం చేసేది ఎవరమ్మా? నా ఇష్టాన్ని నెరవేర్చేది ఎవరు తల్లి? సీమోను పేదరితో దేవుడు అదే మాట అంటాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు కూడా నిద్రిస్తున్నావా? అందరూ నిద్రపోతున్నారు, నువ్వు కూడా నిద్రపోతున్నావా సీమోను? అందరూ పరిచర్యకి ఎగ్గొట్టారు అనుకుంటున్నాను, నువ్వు కూడా ఎగ్గొడతావా? అందరూ నా సన్నిధికి లేటుగా వస్తున్నారు అనుకుంటున్నాను, నువ్వు కూడా అలానే వస్తావా? అందరూ నేర్చుకునే విషయంలో తిరుగుబాటు చేస్తున్నారు, నువ్వు కూడా అలానే తిరుగుబాటు చేస్తావా? దేవుడు అడుగుతున్న మాట. అడుగు, దేవుణ్ణి అడుగు. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. జాగ్రత్త పడతానయ్యా, దిద్దుబాటు చేసుకుంటానయ్యా. నీ ప్రేమ ఎంత విశాలమైనదో నేను తెలుసుకుంటాను, నీ త్యాగం ఎంత గొప్పదో నేను ధ్యానిస్తాను దేవా. నేర్చుకుంటా నేర్చుకుంటా నేర్చుకుంటా, ఎన్ని శ్రమలైనా పడతా, ఎంత కష్టమైనా పడతాను. పౌలు గురించి ఒక మాట అంటాడు, అతడు రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నా నామము నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు నా కోసం. పౌలు అంటే దేవునికి ఎంత ప్రేమో, ఎంత ప్రేమో. దేవుని కోసం ఎన్ని శ్రమలైనా పడతాడట. దేవుడు కష్టాన్ని అనుభవిస్తే ఎంత కష్టమైనా దేవుని కొరకు అనుభవించడానికి ఇష్టపడతాడట. శిరచ్ఛేదనం చేస్తారని తెలిసి కూడా తిమోతితో లెటర్ రాస్తూ అంటాడు, నా కుమారుడా తిమోతి, నేను ఇప్పుడే వెడలిపో కాలం ఆసన్నమైంది నాయన. ఆఖరిసారిగా నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా. శీతాకాలం రాకమునిపే నిన్ను చూడాలనుకుంటున్నాను. నువ్వు రాయ్యా, నా దగ్గరికి రాయ్యా. నేనైతే నా దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో మంచి పోరాటం పోరాడాను. నా పరుగును కడముట్టిస్తున్నాను. నేను ఎప్పుడు ఆయనకి ఎదురు మాట్లాడలా, ఎప్పుడు ఆయనకి తిరుగుబాటు చేయాల. పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరుడనైనప్పుడు అప్పుడు వ్యతిరేకించాను, అప్పుడు ఆయన నామాన్ని అవమానపరిచేనే కానీ ఆయన నిన్ను నమ్ముకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు నా దేవుణ్ణి సంతోషపెట్టాలని పోరాడాను తిమోతి అన్నాడు. ఈరోజు దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో హద్దు పెట్టుకున్నావేమో. ఇంతవరకే 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 ఇంతవరకే. అడుగు ముందుకేద్దాం. హద్దులు దాటి దేవుణ్ణి ప్రేమిద్దాం, హద్దులు దాటి క్షమిద్దాం, హద్దు దాటి పరిచర్యలో పాల్గొని చేయగలిగినంత పరిచర్య చేద్దాం. హద్దు దాటి ఆత్మల సంపాదనలో కొనసాగుదాం. హద్దు దాటి నేర్చుకునే విషయంలో ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుందాం. అడుగేసైన అడుగు, నాకు నేర్పయ్యా, నాకు నేర్పయ్యా, నాకు నేర్పయ్యా. దేవా నన్ను క్షమించు అని అడుగు నాన్న. నోరు తెరిచి అడుగు, నోరు తెరిచి అడుగు, నోరు తెరిచి అడుగు. అడుగుదాం. నోరు తెరిచి అడగలవా? దేవునితో మాట్లాడగలవా? చెయ్యి. స్వరమెత్తి ప్రార్థన చేయి, స్వరమెత్తి ప్రార్థన చేయి. వెలుగెత్తి దేవుని సన్నిధిలో మొర్రపెట్టు నాయన. సిగ్గుపడబాకు, సిగ్గుపడబాకు. నోరు తెరిచి దేవుని అడుగు. ఏసయ్యా, 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 ఏసయ్యా. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థనా సమయం, ప్రభుతో మాట్లాడే సమయం, దేవునితో దిద్దుబాటు చేసుకునే సమయం. దేవా, ఇదిగో ఏక మనసుతో సంఘముగా మేము దిద్దుబాటు చేసుకుంటున్నాం. మా ద్వారా నువ్వు జరిగించాల్సిన పని జరిగించు. నీ సరిహద్దులు విశాలపరిచెదను అన్నావుగా, కుడికి ఎడమకు విస్తరింపజేస్తానన్నావుగా. నీ గుడారములు నిరాటంకముగా కొనసాగనిమ్మని వాగ్దానం చేసిన వాడా, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్న మా దోషములను క్షమించు, మా దోషములను క్షమించు, మా అపరాధమును క్షమించు. అడుగు నాన్న, ఈ మాట అడగాలి, నోరు తెరిచి అడగాలి. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు. నీ రక్తముతో కడుగు, రక్తముతో కడుగు, రక్తముతో కడుగు నాయన. సంఘ దోషాలు క్షమించు, వ్యక్తిగత దోషాలు క్షమించు, దైవజనుల దోషాలు క్షమించు. మందరి దోషములు పరిహరించి మీ రక్తముతో కడిగి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోయి.
రాబోతున్న సంవత్సరం ఉజ్జీవంతో మండాలి, ఉజ్జీవంతో మండాలి. ప్రార్థనాపరులు లేవనెత్తబడాలి, సువార్థికురాళ్ళు లేవనెత్తబడాలి, సంఘమునకు నాయన సపోర్టుల్లో లేవనెత్తబడాలి ప్రభువా. తిమోతీలు తీతులు లేవనెత్తబడాలి, ఎపఫ్రదీతులు లేవనెత్తబడాలి. సరిహద్దులు విశాలపరచు. నువ్వు మాట ఇచ్చి తప్పని దేవుడవు. ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మారాలి ప్రభువా, ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మారాలి. ఎక్కడో చిలకలూరిపేటనైన మున్సిపల్ కాలనీలో ఉన్న తండ్రి సన్నిధి చిన్న పరిచర్యను మహావృక్షంగా చేసినవాడా, ఆ దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు. ఆ దేవుడినే మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఏదైనా చేయగలడు. నువ్వు కదులు దేవా, అడుగు దేవుని అడుగు. నువ్వు కదులయ్యా. యేసయ్యా నువ్వు కదులయ్యా అని అడగాలి, నోరు తెరిచి అడగాలి. స్వరమెత్తడుగు. మౌన ప్రార్థన చేయబాకు, దేవునితో మాట్లాడు. అడుగు, నోరు తెరిచి అడుగురా తల్లి, అడుగు. యేసయ్యను అడుగు, మాట్లాడు, దేవునితో మాట్లాడు. హల్లెలూయా. చేయి, ప్రార్థన చేయి. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడు అయిన యేసయ్యా నీ పాదాలకు వందనాలు. ఈవేళ మాతో మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు నాయనా. ఎవరెవరితో ఏ మాటలు మాట్లాడేవో ఆ మాటలు ప్రతి గుండెలో నాటబడునుగాక. ఆశీర్వదించు, దీవించు, ఆత్మచేత నింపు, అభిషేకించు, పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయండి నాయన. మీ చిత్తానుసారమైన జీవితాలు ప్రతి బిడ్డకు కలుగునుగాక. హద్దులు పెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, వాటిల్లో హద్దులోనే మేము ప్రవర్తించడానికి కృప దయచేయి. కానీ హద్దు మీరి అడుగులు వేయాల్సిన దైవ సంబంధమైన పనులు ఉన్నాయి, వాటిల్లో నిరాటంకముగా కొనసాగే కృప ప్రతి బిడ్డకి యేసు నామములో కలుగునుగాక. దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకుని విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయి. వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లు ప్రతి బిడ్డని మీరు దీవించండి. వాళ్ళు నాయనా నిన్ను క్షమించమని దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడ్డారు గనక వారి దేహంలో ఉన్న బలహీనత స్వస్థత కలుగునుగాక. మంచి ఆరోగ్యంతో నింపబడునుగాక. అప్పుల బంధకాలు తీరిపోవునుగాక. చదువులో మంచి ఉత్తీర్ణత సాధింతురుగాక. ఉద్యోగ ప్రయత్నాలు సఫలత కలుగునుగాక. వివాహ ప్రయత్నాలు సఫలత కలుగునుగాక. వారి వ్యాపారాలు పంట పొలాలు విస్తారంగా దీవించబడునుగాక. మోయబడిన గర్భములు తెరవబడునుగాక. కుటుంబాల్లో సమాధానం, వ్యక్తిగత జీవితాల్లో నెమ్మది, ప్రశాంతత యేసు నామములో కలుగునుగాక. వారి పట్ల నీ సంపూర్ణ చిత్తం నెరవేర్చబడి అనేక మంది దైవ సేవకులుగా లేవనెత్తబడుదురుగాక. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి ఆత్మపూర్ణులుగా చేసి అభిషేకముతో నింపి మీ సాక్షులుగా మీరు నిలవబెట్టమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, పసి బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుతున్నాము. ఆమేన్. మంచిదండి. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నటువంటి దైవ సేవకులకు, వారితో పాటు వచ్చినటువంటి వారికి కూడా సంఘము పక్షమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నా. విన్నటువంటి వాక్యము హృదయం అనే పలక మీద దానిని ముద్రించుకొని ఆ వాక్యాన్ని ఎత్తి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా అది నెరవేర్చబడిద్ది. కనుక మనమందరము కూడా రాత్రి దైవ సేవకుడు మాట్లాడుతూ ప్రార్థన చేసేటప్పుడు దైవ సేవకులు ఏమని ప్రార్థన చేస్తున్నారు కాస్తంత గుర్తించి దాన్ని గుర్తుపెట్టుకుని రాసుకోండి. తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా అది నెరవేర్చబడిద్ది అని చెప్పేసి మాట్లాడటము జరిగినది. కనుక ఎవరిని గూర్చి
ఏ మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పలికించాడో ఆ మాటలన్నీ కూడా మన జీవితంలో అక్షరాలా నెరవేర్చబడతాయి. అందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ సమయంలో కేకును కట్ చేసి ఆ తర్వాత మనము ఈ కోడికను ముగించుకుందాం.